శ్రీరామాయ నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః. అందరికీ స్వాగతం అండి. ఇవాళ లౌకిక ఆధ్యాత్మిక విషయాలు రెండు పంచుకుంటాను. కొన్నిట్లో ఏంటి ఇంత లౌకిక విషయాలు మాట్లాడుతున్నారనిపిస్తాయి, కొన్నిట్లో ఏంటి ఇంత ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో ఎవరుంటారు, ఎవరు పాటిస్తారు అనిపించవచ్చు. మీకు బాగా నేను చెప్పే మాటలు నచ్చిన వాళ్ళకి రెండు నచ్చుతాయి. ఎందుకంటే అలా ఉండాలని కోరుకుంటా. లౌకికంగానూ ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. లౌకిక విషయాలు ఏంటంటే అదే నేను ఫోటోలు షేర్ చేశాను, చూడండి. ఒకటో విషయం బాగున్నాయి. మా ఇంటి చుట్టూ ప్రకృతి, పల్లెటూరి వాతావరణాన్ని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, కానీ చుట్టూ కూడా వరి పొలాలు, లేకపోతే కందులు, లేకపోతే ఆకుకూరలు. దగ్గరలోనే చెరువు ఉంది, చెరువు గట్టేశారు. నేను వచ్చిన తర్వాత రోడ్డు వేశారు, చెరువుకి గట్టేశారు. సరే వెళ్ళి ఇవాళ మా చెల్లెలు వాళ్ళందరూ వస్తే వెళ్ళి అలా చెరువు గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆకుకూరలన్నీ కొనుక్కుని, సేమ్ రేటే మార్కెట్లో కంటే ఎక్కువ ఉంటాయి. ఇంకా మన ఇంటి పక్క షాప్లో కంటే ఎక్కువ అమ్ముతాడు వాడు. పొలాల్లో అంటే ఏదో తక్కువకి వస్తుంది అనుకుంటాం. ఈ మధ్య చాలా వ్యాపారం పెరిగిపోయింది. బియ్యం, పొలం బియ్యం కొనుక్కుందామని కొనుక్కున్నారా, ఒక బస్తా మధ్యదిస్తాడు, 4 బస్తాలు నాసి రకం, ఇరిగిపోతాయి, మెత్త మెత్తగా ఉంటాయి, పిండి పిండి అవుతాయి. అట్లాంటి బియ్యం ఇస్తాడు. మీరు దానికంటే సూపర్ మార్కెట్లో బ్రాండెడ్ కొనుక్కోవడమే ఉత్తమం. పొలం ఉంది కదా పక్కన అని చెప్పేసి కొనుక్కున్నారా, వాడు మోసం చేసేస్తాడు. అట్లాగే అయిపోయాను నేను వచ్చి 5 నెలలు అవుతుంది ఇల్లు కట్టుకోవడానికి. 5 నెలల క్రితం కోతలు అయిపోయి, పంతులు గారు బియ్యం ఉన్నాయి తీసుకోండి అన్నాడు. మంచిగా ఉంటాయా మరి మా ఇంట్లోకే ఉంటాయంటే బాగుంటాయండి అన్నాడు. 100 కిలోలు తీసుకున్నా, 5 కిలోలు 10 కిలోలు వాడాను అంతే. కొత్త బియ్యం అండి అన్నాడు అప్పట్లో. ఇప్పుడు పాతవైనా కూడా అవన్నీ మెత్త మెత్తగా పొడి పొడిగా అవుతున్నాయి. దానికంటే హాయిగా మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి చక్కగా మీకు నచ్చిన రకం, వాడిని అడిగితే వాడే చెప్తాడు ఇది కాస్ట్లీ అండి. ఎందుకు కాస్ట్లీ? పాత బియ్యం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య బాయిల్డ్ రైస్ అమ్ముతున్నారు. బాయిల్డ్ రైస్ ఎందుకు? కొత్త రైస్నే బాయిల్ చేసి అమ్మితే అది వండుకుంటే మెత్త మెత్తగా పొడి పొడిగా వస్తుందని. అంత పాతవి కాదు. పాతవి కాకపోయినా పొడి పొడిగా రావాలంటే ఏం చేయాలంటే కొంచెం ఉడుకుడుకు నీళ్ళల్లో వేసి తీయాలి. తీసి ఆరబెట్టి మళ్ళీ వాటిని అమ్ముతారు. అవి ఎల్లో కలర్లో ఉంటాయి. నిజానికి అవి మడికి పనికిరావండి. ఆ మడికి నిజంగా గట్టిగా మాట్లాడితే గ్యాస్ పనికిరాదు. మొన్న అదే ఆలోచించాను నేను. గ్యాస్ పనికిరాదు. బొగ్గులు కూడా కడిగి పెట్టుకునేవాళ్ళు ఇదివరకు. ఎందుకు గ్యాస్ ఎందుకు పనికిరాదంటే, గ్యాస్ ఎక్కడి నుంచి తీస్తున్నాడు, ఎందులోంచి తీస్తున్నాడు? మేము వెళ్తుంటే నేతి బీర పాదు ఇక్కడి నుంచి అంత దూరం కనిపించింది. ఎవడు ఇట్లా ఏంటా అని చూశాను. దాని అడుగునంతా కూడా మురిక్కాలవ, ఊరి మురిక్కాలవ అంతా కూడా కింద పాకుతోంది. దాని మీద నేతి బీర పాదు బ్రహ్మాండంగా పాదేసింది. 100 కాయలు పైన ఉన్నాయి. ఎవ్వడు ఇట్లా. ఎందుకంటే మురుగునీటితో పెరిగిన బీరకాయ కాబట్టి. మరి గ్యాస్ నిక్షేపాలు బేసల నుంచి తీస్తున్నారు. అసలు గ్యాస్ ఎలా తయారైంది? శల్యాల నుంచి తయారైందా? అంటే జీవులు చచ్చిపోతే దాని నుంచి అయినా తయారైంది. పెట్రోల్ ఎలా తయారైంది? మరి అది మళ్ళీ పనికి వస్తుందా? వంట చెరుకు ఎందుకు ముఖ్యం? నైవేద్యాలు, బోనాలు వంట చెరుకుతో ఎందుకు వండుతారు? ఇవన్నీ లోతుగా ఆలోచించాల్సిన విషయాలు. మీరు ఎంతవరకు పాటించాలి అనేది మీ సౌకర్యాన్ని బట్టి కొద్ది కొద్దిగా అప్లై చేస్తూ వెళ్ళాలి జీవితంలో. కనీసం ఇప్పుడు పాటించదగింది ఇమీడియట్గా ఈజీగా ఉన్న విషయాన్ని మీరు పాటించడం మొదలు పెడితే క్రమక్రమంగా, దానికంటే ఎలక్ట్రిసిటీ బెస్ట్ కదండి. ఎలక్ట్రిక్ కుక్కర్ బెస్ట్ కదా గ్యాస్ కంటే. సరే, దానికంటే గోబర్ గ్యాస్ పెట్టించుకోవడం ఇవన్నీ మంచిగా అన్నాం. గొంతు వినబడట్లేదా? లేదండి, అంటే కొత్తగా ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ నీళ్లు పట్టినట్లా ఇంకా అలవాటు అయినట్లేదు, అందుకనే మీ గొంతు కొంచెం. కార్తీక మాసం నాకు పడదండి, చలి ఫీలింగ్ ఎక్కువ కొంచెం. ఓకే, చలికి కొంచెం ఇదవుతూ ఉంటుంది. హోమియోపతి ఇంకా రెగ్యులర్ గా వాడుతూ ఉంటాను, నా తరపులో వేసుకుంటూ. సరే, కాబట్టి లౌకిక విషయాల్లో ఇవన్నీ కూడా ఆధ్యాత్మికానికి దారితీసేవి. లౌకికంలో అప్లికబుల్ నాలెడ్జ్ కావాలి మనకి.
లౌకికంగా కూడా ఎంతవరకు మనం వెళ్ళగలం, మనం ఎంతవరకు అనుష్ఠాన వేదాంతం అని ఒకటి ఉందండి. అనుష్ఠించదగిన వేదాంతం చెప్పాలి. నేను ఎక్కడో లేనిది ఇప్పుడు మీరు గ్యాస్ ఆపేయండి అంటే ఇంట్లో అందరూ తంతారు. మా ఎవరా గురువు గారు చెప్పండి ఆయన అని నేను ఫోన్ చేస్తానంటారు. ఆడవాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి నాకు. గ్యాస్ ఆపేయమని చెప్పట్లా నేను. ఏదైనా మీకు ఎప్పుడైనా విశేషంగా జరిగాలనిపించింది, ఏ సూర్యనారాయణమూర్తికో పరమాన్నం వండి పెట్టాలనిపించింది, కాస్త ఏదైనా బొగ్గులతోనో వంట చెరుకుతోనో లేదా మోదుకు కట్టెలు లేకపోతే వేప కట్టెలు లేకపోతే ఇంకోటి మంచి చెరుకు తెచ్చుకోండి. చెట్టు నరకడం పాపం కదా. చెట్టు నరకచ్చా అంటే ఓ 10 చెట్లు పాతండి నరకడం కోసమే, వంట చెరకు కోసమే పాతండి. ఇప్పుడు పశుగ్రాసం కోసం పాతట్లేదా? వంట చెరుకు కోసం ఎందుకు పాతకూడదు? ఉపయోగించవచ్చు. అది కూడా సద్వినియోగపడుతుందిగా. పూలు భగవంతుడికి చేరడం ఉత్తమమా, అలా రాలిపోవడం ఉత్తమమా? ఫలం నివేదన చెందడం ఉత్తమమా, అలా రాలిపోవడం ఉత్తమమా? మానవ జన్మ సదుపయోగానికి ఉపయోగపడడం ఉత్తమమా, అలా ఏదో కర్మజీవిలాగా పురుగు పుట్టింది నేను పుట్టాను, ఆహార నిద్ర మైథునం ఈ 4 విషయాలకే భయం, ఈ 4 విషయాలకే జీవితాన్ని కేటాయించడం ఉత్తమమా, అంతకంటే అతీతమా? అవి మనలో మనమే చర్చ చేసుకుంటూ ముందరకెళ్ళాలి. సరే, నమస్తే అమ్మా. ఈ కొత్త ఇంటి దగ్గర చక్కగా పల్లెటూరి వాతావరణం ఉంది, చక్కటి చెరువు ఉంది, చెరువు గట్టు ఉంది. అసలు అలా ఒక గంట నడుచుకుంటూ వెళ్తే, చిన్నప్పుడు గంటల తరబడి నేను చెట్ల మధ్యలో ఉండేవాడిని. ఎందుకంటే మా నాన్నగారు కొన్ని విషయాలు చెప్పేవాడు. చెట్లతో గంట సేపు ఒక చెట్టును చూస్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు నాన్న అంటే, మాట్లాడుతున్నాను రా చెట్టుతో అనేవాడు. చెట్టు ఏం మాట్లాడుతుందంటే అదంతే, అది కదులుతుంది, మనకి ఏదో ఊసులు చెప్తూ ఉంటుంది, కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆ చెట్టు మొదట్లో కూర్చోవడం ఆయనకి ఇష్టం, అంతే. అట్లాగా నేను కూడా కొంత గడిపేవాడు. అంత కాదు, మా నాన్నగారు అంత కాదు, కానీ 10 నిమిషాలు, పావుగంట చెట్ల మధ్యలో ఎక్కువ తిరిగేవాళ్ళం. చెరువు గట్టే, నేను పెరిగిందంతా చెరువులోనే. చూడండి వాస్తు ఎట్లా ఉంటుందంటే అంత ఖచ్చితంగా. నేను చెరువులో పుట్టాను, చెరువులో పెరిగాను, వచ్చి చేరింది కూడా చెరువుకే, చెరువు దగ్గరికి వచ్చాను. చూడండి, నా సొంత ఇల్లు అంటూ ఉన్నది భద్రాచలంలో ఉంది, అక్కడ చెరువే. మళ్ళీ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా చెరువే, చెరువు దగ్గర. ఇప్పుడు ఎక్కడున్నారండి మీరు? వాస్తు పని చేస్తుంది. సరే, మంచి ఆహ్లాదం కలిగింది, చాలా ఆనందంగా అనిపించింది. కార్తీక మాసం ఏదో క్షేత్ర దర్శనం చేసుకున్నంత ఆనందంగా అనిపించింది. 4 పక్షులు అయితే, పక్షులు దాదాపు ఒక 100 రకాలు పైగా ఉంటాయేమో ఇక్కడ పక్షులు. చెరువు చిన్నదే, బంగారు కుంట దాని పేరు, బంగాళీ కుంట, బంగాళీ గూడ అయిపోయింది అది, దాని పేరు బంగారు కుంట. విష్ణుపాదంలాగా వెనకాలేమో కొంచెం నేరుగా ఉంటుంది, వచ్చే కొద్దీ వెడల్పు అయిపోతుంది. ఆ చెరువు అట్లా ఆకృతి అట్లా ఉంటుంది, చూడడానికి కూడా మ్యాప్లో కూడా అట్లాగే భలే ఉంటుంది. ఎప్పుడో చెట్లు, వాటి మధ్యలో ఆ చెట్టు ఎండిపోతే, తుమ్మ చెట్లు ఎండిపోతే దాని మధ్యలో పెరిగిన బదనికలు, వాటిల్లో పూలు, దాని మీద వాలి తింటూ ఉన్న పక్షులు, భలే ఉంటుంది వాతావరణం. సరే, ఇవి ఎందుకంటే ఆనందం కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా, అందుకోసం లౌకిక విషయాలని చెప్పాను. అందుకే మీకు అప్రస్తుతం అనుకుంటే అప్రస్తుతం, ఇదే ఆధ్యాత్మికం అనుకుంటే ఆధ్యాత్మికం. నమస్కారం అండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ ఇప్పుడు నివాసం చేస్తున్నారు? హైదరాబాద్? చిలుకూరుకి వచ్చేసానండి. చిలుకూరుకి జస్ట్ 5 కిలోమీటర్స్ ముందర. చిలుకూరు తెలుసా అండి? హైదరాబాద్. అవును తెలుసండి, వచ్చాము, గుడికి వచ్చాము, వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. దానికంటే కొంచెం 5 కిలోమీటర్స్ ముందర. నేను ఔటర్ రింగ్ రోడ్ అని ఉంటుంది, మొలతాడు లాగా, హైదరాబాద్ కి మొలతాడు ఉంటుంది, మొలతాడు దాటేసి బయటకు వచ్చా. అక్కడ ఊపిరాడని ప్రపంచంలోంచి ఊపిరాడే దాంట్లోకి వచ్చేసాం. ఒకేసారి గాలి ఒకేసారి తన్నేస్తుంది. చాలా సంతోషం. భావన మాత్రం సంతుష్టాయై నమో నమః. నమో నమః. సరే, ఇంకొక లౌకిక విషయం ఏంటంటే, కహ అనే సినిమా చూసారా? అది కూడా లౌకిక విషయమే, కానీ ఆధ్యాత్మికానికి మూలం. క అనే సినిమా చూడకపోతే చూడండి. కొన్ని సీన్స్ మంచిగానే ఉంటుంది, చెడ్డ సీన్స్ ఏం లేవు దాంట్లో. సినిమాలు ఎందుకు బాగుంటుందండి గురువు గారు? మధ్యలో ఎందుకు సినిమాల గురించి చెప్తున్నానంటే, మీరు ఈ రోజు ప్రపంచానికి దగ్గరగా ఉండాలి, ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అప్ టు డేట్ గా ఉండాలి. మీరు ఎప్పుడో నేను ఆధ్యాత్మిక మార్గం అని చెప్పేసి అట్లా ఉండకపోతే సోషల్ మీడియాలో
వాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్ టు డేట్గా ఉండాలి. కాబట్టి కహాని సినిమా చూడండి, చాలా ఆధ్యాత్మిక సినిమా అది. చెప్పకూడదు దాని స్టోరీ, చూసిన తర్వాత కొంచెం బాగుంటుంది, పర్వాలేదు. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూడకండి, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి. అప్పుడు బాహుబలి లాగా ఉండదు, కానీ ఇదేదో మామూలు మధ్య తరగతి సినిమా, బాగానే ఉంటుంది, నీట్గా తీసేయడం అనిపించింది. సరే అంటే అప్పుడప్పుడు సినిమాలు చూడమని చెప్పడం కూడా నా ఉద్దేశం. చూడండి, కొంచెం లౌకికానికి దగ్గరగా ఉండండి. ఇంకా ఏంటంటే ఆన్లైన్ స్కాములు, మన విద్యార్థుల్లోనే లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్లు పెడుతుంటారు. గ్రూప్స్లో లింక్ వస్తుంది, ఇది ఒక్క క్లిక్ చేయండి చూడండి, లేదా మా గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా 5,000 పెట్టుబడి పెట్టండి 2 లక్షలు వస్తుంది. నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అట్లా వస్తుంటాయి అప్పుడప్పుడు. డిలీట్ చేస్తుంటాం కానీ కొన్ని చూడలేము ఒక్కొక్కసారి. 3 రోజులు గ్యాప్లో ఒక పురోహితుడు అట్లాగే మా విజయ్ శర్మ గారు గ్రూపే కదా అని చెప్పేసి క్లిక్ చేసేసట, వెళ్ళిపోయాడు, పెట్టాడు, నిజంగానే వచ్చింది, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ మొత్తం పోయింది. ఏదో అయింది మొత్తానికి ఆయనకి 2 లక్షల రూపాయలు నష్టపోయారు దాంట్లో, 5,000 పెట్టుబడితో స్టార్ట్ చేసి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. షార్ట్ కట్ మనీ ఎప్పుడు షార్ట్ కట్ మనీనే, చేతులు కాల్చేది ఎప్పుడు చేతులు కాలుస్తుంది. కష్టపడండి, విద్య నేర్చుకోండి, మీ విద్య ద్వారా, నేర్చుకున్న విద్య ద్వారా సంపాదించండి. దాని ద్వారా ఎంత సంపాదించినా మంచిదే. 100 కోట్లకి అధిపతి అవ్వాలి మీరు, కానీ కష్టపడి అవ్వాలి, షార్ట్ కట్లు కాదు. మీకు కష్టపడి మీ యొక్క శ్రమ ఫలంతో అయితే కనుక 100 కోట్లకు అధిపతి అయినా కూడా మీరు ఆధ్యాత్మికంగానే ఉండొచ్చు. షార్ట్ కట్ ద్వారా వెళ్తే మాత్రం ఆధ్యాత్మికంగా ఉండలేరు. అది ఎప్పుడైతే ఈజీ మనీ వస్తుందో దానికి గర్వం ప్రవేశిస్తుంది అని చెప్తారు. ఒకవేళ వచ్చినా కూడా గర్వం ప్రవేశిస్తుంది. తర్వాత నేను ఏం చేసినా సక్సెస్సే, నేను చేసిందంతా ఇంతే. ఎట్లాగంటే గర్వం ఎలా ప్రవేశిస్తుందంటే, మన అప్పుడు జ్యోతిష్యుల్లోనే చూడండి, ఆయన ఏం చెప్తే అదే వేదం. ఊళ్ళో పెద్ద పంతులు గారు పెద్ద జ్యోతిష్యులు అయిపోతారు. అక్కడికి నాకు జ్యోతిష్యం వచ్చని చెప్తారు. ఆయన పండితులు మందరికి వచ్చి 4 మాటలు మాట్లాడమనండి, ఒక ఉపన్యాసం ఇవ్వమనండి, ఏమీ ఉండదు దాంట్లో, పసేం ఉండదు దాంట్లో. కానీ ఆయనకి తెగ గర్వం, తెగ అహంకారం పుట్టేస్తుంది లోపల నుంచి. నా అందరి వాళ్ళు లేడు, నేను కాకపోతే ఎవడు రాడు నీకు అన్నట్టుగా. విద్య నేర్వలేదు, విద్యాబలం లేదు దాంట్లో. అసలు బలం లేకపోవడం వల్ల చాలా వాళ్ళు మాట్లాడే మాటలు తెలిసిపోతాయి, మాటలతోనే ఆ పేలవం అనేది అర్థమైపోతుంది. సరే, ఈ లౌకిక విషయాలు కూడా కొంచెం చర్చించాలనుకున్నాను. ఆన్లైన్లో చాలా స్కాములు జరుగుతున్నాయండి. కరోనా తర్వాత చాలా రూపాంతరాలు చెందాయి. ఏ రూపంలో వస్తారో తెలియదు. నేను ఓన్లీ లింకులేనా, లేకపోతే ఇంకో రూపంలో కాదా, ఏ రూపంలో అయినా రావచ్చు. మీరు అవేర్నెస్గా ఉండండి. మీకు తెలిసినోడికి సహాయం చేయండి, తెలిసినోడికి గూగుల్ పే చేయండి. తెలియనోడికి ఎందుకు చేస్తారు? ఎవరికో చేసి ఏంటి చేసేది? లేకపోతే నా పేరుతోనే ఎవరో వాట్సాప్ పెట్టేస్తే రేపొద్దున నేను అడిగాను, అబ్బా స్వామి నేను అడిగానని మెసేజ్ వచ్చింటే మీరు పంపించుంటే కనుక నాకు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎవరికి అడిగాను, యజమానులు పెద్దవాళ్ళు ఇచ్చారు నాకు, వాళ్ళు ఇచ్చిన దాంతోనే ఆ అప్పు తీసుకునే కట్టాను. కానీ నాకు తెలిసి ఇందులో ఉన్న వాళ్ళని ఎవరిని అడగలేదు అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం అది కన్ఫర్మ్ చేసుకోండి. అట్లాంటివి వచ్చినవి కూడా కొన్ని ప్రొఫైల్స్ ఓన్లీ ఫోటో పెట్టేసుకుని నా పేరుతోనే చాటింగ్ చేసేసేవాళ్ళు తయారవుతారు కొంతమంది ఒక్కొక్కసారి. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నేనే చాలా మందిని ఆన్లైన్కి దగ్గర చేశాను. ఎలాగా? పాఠాల పేరుతో మీరు ఆన్లైన్ నేర్చుకోకపోతే ఎట్లాగండి, వాట్సాప్ వాడడం నేర్చుకోకపోతే ఎలాగా, ఫేస్బుక్ వాడడం నేర్చుకోకపోతే ఎలాగా, లేకపోతే యూట్యూబ్ వాడడం నేర్చుకోకపోతే ఎలాగా? నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు మీ ఇంట్లోకి వచ్చేస్తుంది కదా పాఠం అని చెప్పాను నేను చాలా మందికి. కాబట్టి ఇంట్లోకి వచ్చిన పాఠాన్ని మీరు పాఠం వరకే పరిమితం అయితే ఉత్తమం. మరి ఇతర విషయాలు కూడా దానికి వచ్చిన తర్వాత ఇతర విషయాలకు కూడా వెళ్తుంది కదా. కాబట్టి జాగ్రత్త, చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని ఇవ్వడం, సెట్టింగ్స్ ఇప్పుడు చూడండి, నా కాంటాక్ట్స్కి మాత్రమే షేర్ అయింది. అట్లాగే సెట్టింగ్స్ మార్చుకోవడం, ప్రతి యాప్లో సెట్టింగ్స్ అనేవి ఉంటాయండి. ఆ సెట్టింగ్స్ వాడడం మీకు రావాలి. ఏ యాప్ అయినా వాడండి, ఏ అప్లికేషన్ అయినా వాడండి, ఇది టెలిగ్రామ్ అయినా వాడండి, నష్టం ఏం లేదు. దాన్ని సెట్టింగ్స్ వాడండి. సెట్టింగ్స్ని ఉపయోగిస్తే అది ఒక ఆయుధం. వినియోగదారుల దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే యాప్లు, అప్లికేషన్లు వాడేటప్పుడు సెట్టింగ్స్. ట్రూ కాలర్ పెట్టుకున్నా కూడా జాగ్రత్తగానే ఉండొచ్చు సెట్టింగ్స్ వల్ల.
సెట్టింగ్స్ కాకపోతే మీకు ₹1,00,000 వచ్చింది దానికి తెలుసు, 10 లక్షలు వచ్చింది దానికి తెలుసు, మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీ డేటా అంతా మీరు చెప్పకపోయినా మీ మెసేజ్లు చదివేస్తుంది, వాట్సాప్ చదివేస్తోంది, ఫోన్ కాల్స్ చదివేస్తోంది, ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎంతమంది మాట్లాడారు రికార్డ్ చేసేస్తుంది. కావాలంటే ట్రూ కాలర్ ఒక్కటి ఉంటే చాలు, మీ మొత్తం హిస్టరీ వేరేవాడు చూస్తున్నాడు. కావాలనుకుంటే చూస్తాడు. డేటా అయితే ఉంది ఆన్లైన్లో. మీ దగ్గర ట్రాన్సాక్షన్స్ ₹1,00,00,000 జరిగితే వాడికి డౌట్ వస్తే వెంటనే మీ దాన్ని హ్యాక్ కూడా చేసేయగలడు. అంతుంది. ఇప్పుడు డేటా అమ్ముకుని బతుకుతున్నాయి చాలా యాప్లు. కాబట్టి వీటి విషయంలో అన్ని సెట్టింగ్స్ వాడేయండి. సెట్టింగ్స్లో రిస్ట్రిక్షన్స్ ఇచ్చేసేయండి. అది వాడడం రాకుండా వాట్సాప్ వాడుతున్నానంటే వృధా. నేర్చుకోండి స్వామి. నేర్చుకోకపోతే మళ్ళీ ఉండలేరు. మీరు మీ ఊర్లో ఎక్కడో మారుమూల కుగ్రామంలో ఉన్నారు. మీరు ఉన్నారని ఎట్లా తెలిసేది? మీరు మీ జ్యోతిష సేవలు నలుగురికి అందించాలి కదా. పోనీ మీ సేవ, మీరు నిజాయితీగా ఉండే వ్యక్తి, మరి మీ సేవ నలుగురికి అందాలి కదా. అందాలంటే మీరు ఉన్నారని తెలియాలి కదా. ఎట్లాగా? మౌత్ పబ్లిసిటీ అవుతుంది. ఎట్లా అవుతుందో తెలుసా మౌత్ పబ్లిసిటీ? మీరు యూట్యూబ్ వీడియోలు 10 వీడియోలు 10 ఛానల్స్కి అమ్ముకుంటే, అంటే 10 ఛానల్స్ దగ్గర వాళ్ళ టైంని కొనుక్కుని ఒక 30 నిమిషాలు 20 నిమిషాలు 10 నిమిషాల వీడియోలు సుమన్ టీవీ అని లేకపోతే ఇంకో టీవీ అని దాని దగ్గర కొనుక్కుని వాళ్ళ దగ్గరకు ఒక 50,000 ₹1,00,000 ఖర్చు చేసి వాళ్ళ దగ్గర 4 వీడియోలు చేసి దానికి 1,00,000 వ్యూస్ 10 లక్షల వ్యూస్ పెంచుకుంటే అప్పుడు వీళ్ళు అబ్బో వీళ్ళ వీడియో వైరల్ అయింది, గొప్ప వీడియో వైరల్ అయితే గొప్పవాళ్ళు, వైరల్ అయితే గొప్పవాళ్ళు, వ్యూస్ వస్తే గొప్పవాళ్ళు. వాళ్ళు విద్య ఉంటే కాదు, చెప్పిన దాంట్లో ఇది ఉంటే కాదు, అది మాత్రం ఖచ్చితం. వైరల్ అయితే గొప్పవాళ్ళు, ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే గొప్పవాళ్ళు. ఆడపిల్లలు అసభ్యంగా తీసిన వీడియోలకు కూడా వాళ్ళకి ఫాలోవర్స్ కోసమే తీసేది. కాబట్టి మరి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు అట్లా తీసేస్తే. కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు గీత గీసుకోవాలి. మీరు స్వీయ నియంత్రణ అనేటువంటి చక్రంలో మీరుండాలి. మీకు ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదు అనే నియమాలు మీకు తెలియాలి. ఎందుకంటే మీరు జ్యోతిష్యుడిగా తయారైనా లేదా మీ రంగాల్లో మీరున్నా కూడా చాలా రిజర్వ్డ్గా ఉండాలి. చాలా రిజర్వ్డ్గా లేకపోతే, మీరు గీతలు గీసుకోకపోతే భస్మీపట్ల మీరు 100 కోట్లకు అధిపతి అయితే రెండో రోజు 100 కోట్లు వెళ్ళిపోతాయి. ఒక్క నిమిషం చాలు వెళ్ళిపోవడానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, ఈ లౌకిక విషయాలు ఎక్కువ చర్చించేసామండి. ఇక ఆధ్యాత్మిక ఇది లౌకికం కూడా నిజానికి వ్యక్తిత్వ నిర్మాణం. నేను చెప్పింది వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం. ఆ వ్యక్తిత్వాన్ని సరిగ్గా మలుచుకోవడానికి నిజంగా మీరు మానవుడుగా సామాన్య జీవిగా ఉంటే మీరు ఆధ్యాత్మికత వైపు వెళ్తున్నట్టే. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో సామాన్యుడిగా ఉండడమే గొప్ప ఆధ్యాత్మికత. గొప్ప పేరు ప్రతిష్టలు కంటే సామాన్యుడిగా ఉండడం గొప్ప ఆధ్యాత్మిక రంగం. కొంతమంది జపాలు చేస్తూ ఉంటారు, కొన్ని లక్షల కోట్లు అయిపోయి ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు అంతే. నాకు లాంటి వాడు చెప్పే 4 మాటలు వినేస్తుంటారు, నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక. పదే పదే మాట్లాడేవాళ్ళు మాట్లాడినంత మాత్రాన, లేకపోతే ఏదో మంత్రోపదేశాలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు గురువులు కాదు, ఆధ్యాత్మికత. మంత్రోపదేశం అది మళ్ళీ వేరే విషయం. సరే అండి. సరే, ఆధ్యాత్మిక కోణం ఏం చెప్పాలనుకున్నాను, ఏదో చెప్పాలనుకున్నాను. కొంతమందికి జ్యోతిష్యం ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే, కొంతమంది బాగా చదువుతున్నారు, కొంతమంది బాగా చదవలేకపోతున్నారు. ఎందుకు? ఆ తేడా ఎందుకు అనేది గమనించారా మీలో ఎవరైనా? కొంతమందికి బాగా పాఠాలు హత్తుకుంటున్నాయి, కొంతమందికి హత్తుకోవట్లా. ఎందుకు హత్తుకోవట్లా? తేడా ఏంటి? నమస్తే గురువు గారు. నమస్తే అండి శైలజ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. కొంతమంది పాఠాలని మక్కి బట్టి మళ్ళీ అప్పచెప్పగలుగుతున్నారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఒక జాతకం చూస్తే ఎలా చూడగలనో వాళ్ళందరూ కూడా అలా చూడగలిగిన వాళ్ళు చాలా మంది తయారయ్యారు ఇప్పుడు. కానీ కొంతమంది ఎందుకు అంత యాజ్ ఇట్ ఈజ్గా చూడలేకపోతున్నారు అంటే, వాళ్ళు ఫాలోవర్స్ కాదు, లీడర్స్ అనా? ఈ చర్చలో మీరు పాల్గొంటే, ఎంత పాల్గొంటే మీకు అంత తొందరగా నా పాఠాలు వచ్చేస్తాయి. మీరు ఎంత మౌనంగా ఉంటే
అంత లేట్గా వస్తాయి. అంటే ఎక్కువ శ్రద్ధ తక్కువ పెట్టడం దాని మీద, మీరు చెప్పిన టైమింగ్స్ లో తక్కువ పెట్టడం అయి ఉండొచ్చు. చెప్పిన విధానంలో చదవకపోవడం. మీరు వీడియోలో చెప్పారు కదండి, రోజుకు 1 గంట సమయం కేటాయించండి అని. అలా కేటాయించకపోవడం, గట్టిగా వాళ్ళకి నేర్చుకోవాలి అన్న దాని మీద పట్టు అనేది లేకపోవడం, ఇవి అయి ఉండొచ్చు గురుగారు. ఇంకొకటి వాక్కుని నియంత్రణ చేసుకోలేకపోవడం, ఎలా పడితే అలా మాట్లాడడం అని నేను అనుకుంటున్నానండి. చాలా దగ్గరగా వచ్చారు, చాలా దగ్గర విషయాలు చెప్పారు. ఇంకెవరైనా? గురుగారు, దైవోపాసన లేకపోవడం. ఉపాసన ఉంటే ఏమొస్తుంది వాళ్ళలో? బుద్ధి వస్తుందండి, జ్ఞానము. దాన్ని సరైన విధానంలో ఉపయోగించేటువంటి జ్ఞానం వస్తుంది. మీ చాలా మంది, ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అండి. ఒక గీత మీద ఉన్నారు, గీత దాటితే మీరు నేను ఎంతలా చెప్పగలను అంత బాగా చెప్పేయగలరు, అంత స్థాయికి వచ్చేస్తారు. గీత దాటినంత కాలం అక్కడే ఉండిపోతున్నారు. ఉండిపోవడానికి ఏమేం కారణాలు ఉన్నాయో మనం చర్చిస్తున్నాం. అది తెలుసుకోకపోతే మీరు అక్కడే ఉండిపోతారు. చాలా మంది గీత యువతలే ఉన్నారు, చాలా మంది గీత దాటి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు స్వతంత్రులు అయ్యారు, వాళ్ళు సొంత ఇంప్లిమెంట్స్ తర్వాత వస్తాయి. గురువుగారు, ఎవరి మీద వారికి కాన్ఫిడెంట్ లేకపోవటం కూడా ఒక కారణమే కదండి. కాన్ఫిడెన్స్, సంకల్ప బలం లేకపోవడం గురుగారు. చెప్పండి, ఎవరో చెప్తున్నారు. సంకల్ప బలం లేకపోవడం గురుగారు. ఇంకా చెప్పట్లా, ఇంకా మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? గురుగారు, మొదట్లో ఉండే శ్రద్ధ తగ్గిపోవడం గురుగారు. వినయ్, గురువు గారు చెప్పిన పద్ధతిలో క్రమశిక్షణతో చదువుకోవడం, శ్రద్ధతో సాధన చేయడం. సో చదువుకోవడం ఒకటి, ప్లస్ దానికి చదువుకున్న దాన్ని సాధన చేయడం వల్ల, ప్లస్ ఇంకొకరు చెప్పారు కదండి ఉపాసనా బలం అని. దానివల్ల అంతఃశుద్ధి అనేది పెరుగుతుందండి మనిషికి. సో ఈ 3 డిఫరెంట్ వివిధ ప్లేన్స్ లో ఒక మనిషిని ఒక మానసిక స్థితిని శుద్ధి చేస్తుంది. దాని వల్ల సాధనా బలం పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే, మీరు చెప్పినట్లు నేర్చుకోవడం అంటే కూడా, ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కి చెప్పారు కొన్ని వీడియోస్ లో, ఈ విధంగా ఇప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఇన్ఫాక్ట్ నేను చేస్తున్న వేరే కోర్సెస్ కూడా అటెండ్ కావద్దని చెప్పినట్లు గుర్తు నాకు. కరెక్ట్. ఎందుకంటే మనస్సు అంతా దేని మీద కేంద్రీకృతము అవ్వాలంటే, నేర్చుకుంటున్న విద్య మీద మీరు చెప్తున్న పద్ధతిలో క్రమశిక్షణతో సాధన చేయడం వల్లనే విద్య అనేది అబ్బుతుందండి. అంటే ఈ అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన 3 నెలలో 4 నెలలో అది ఏదో ఆ టైంలో ఏ విధంగా నేర్పిస్తున్నారో ఆ విధంగా నేర్చుకోవడం అనమాట. దాని గురించి నేర్చుకున్న దాని గురించి సాధన చేయడం. ఆ సమయం ఇప్పుడు నేర్చుకోవడం ముందు గురుకులాలు ఉండేటివండి. గురుకులాల్లో గురువుకి అంటే ప్రతి ఒక్క రోజు 24 గంటలు గురువుతో మాట్లాడకపోయినా కూడా గురువు అందుబాటులో ఉండేవాళ్ళు. అందుబాటులో ఉండడం వల్ల వచ్చేది నేర్చుకునే విద్య వేరే. ఇప్పుడు ఆన్లైన్ లో చాలా మంది చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సమయంలో మీరు మాకు బోధిస్తున్నారు, మేము మాకు ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఈ విధంగా ఈ మీటింగ్స్ పెట్టడానికి కూడా ఒక ప్రత్యేకమైన రీజన్ అనేది అంటే కారణం అనేది ఉంటుంది కదండి. ఎందుకు? సో ఇవన్నింటినీ కలగలిపి నేర్చుకున్న విద్యను ఈ కాలంలో సాధన చేయడం వల్ల ఒక మంచి ఫౌండేషన్ అనేది వస్తుంది. దాని తరువాత మళ్ళీ ఒక వ్యక్తి తన యొక్క ఆలోచన విధానాన్ని అది పెంపొందించుకొని అంతఃశుద్ధితో సాధన చేస్తూ
జీవితాంతం ఒక స్టూడెంట్ గా ఉంటూ నేర్చుకుంటూ పోతూ ఉంటే విద్య అనేది వస్తుందండి. ఆ, ముఖ్యంగా దాన్ని ఉపయోగించగలిగే శక్తి కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవునండి. అదే ఒక గురువు మాటలో గారు చెప్పాలంటే చెప్పండి. ఎవరో చెప్తున్నారు ఇంకా. గురువు గారు నేనండి శ్రీనివాస్. శ్రీనివాస్ గారు చెప్పండి. మనం నేర్చుకోవాలన్నా ఒక ప్రాప్తం, ఒక యోగం కూడా ఉండాలండి. ఉమ్, మన సాధన నిత్యం మీరు చెప్పిన విధంగా దైవ దీంట్లో ఉండడం, ప్రాప్తం కూడా ఉండాలండి. ఎన్నో ఒడిదుడుకులు జాయిన్ అయిన 4-5 నెలల నుంచి ముందు మా మదర్కి బాగోలేదు, తర్వాత మా బ్రదర్కి బాగోలేదు. చాలా హై పీక్ మూమెంట్ అనమాట అండి. చాలా అక్కడి వరకు వెళ్ళి వచ్చారు. అది భగవంతుడు పరీక్షనండి విద్య కూడా నేర్చుకోవడం అంటే. అవునండి. ఇంట్లో అది గురువు వాతావరణం గారు. సహకరించకపోవచ్చు, ఉం. సరిపోకపోవచ్చు. అదంతా నేను ఇబ్బందులు రావచ్చు. అంతేనండి. అంటే ఇబ్బందులు ఇప్పుడే కూడా రావచ్చు. అదే మనం నెలకి పోనీ ఈ నెల అయిపోతే వచ్చే నెల ఏం తగ్గుతుంది కదా అంటే ఇంకా పీక్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు. వచ్చే నెల ఇంకా ఈతను బలమైన అడుగుతారు గురువు గారు. మీరు కింద వారం అడిగితే నేను తడుగు కూడా కారణం అదేనండి. చాలా పీక్ పరిస్థితి అయిపోయింది. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు చెప్పిన విధంగా కొన్ని కొన్ని క్రియలు ఇవన్నీ చేయబట్టి అప్పుడు కొంచెం సర్దుకున్నాను వాడికి. సరే అండి. సంకల్పం నేర్చుకోవాలనే గురువు గారు సంకల్పం. నమస్కారం అండి. చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అండి. యాత్రి శర్మ గారి మాటలతో నేను ఏకీభవిస్తున్నానండి. మేడం ఏం చెప్పారో సమయాభావం కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్. సమయాన్ని కేటాయించడము, ఎన్ని కష్టాలున్నా కూడా సమయాన్ని కేటాయించగలగాలి. కేటాయిస్తే వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు. కేటాయించకపోతే విద్య అనేది కొంచెం నిదానంగా నేర్చుకుంటారు కానీ కొంచెం నిదానంగా. కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే పూర్తిగా రాదు. ఇది గమనించాల్సిన ముఖ్య విషయం ఎవరైనా, నాతో సహా. క్లాసెస్ ఆర్డర్ లో చూడటం కూడా ఒక ముఖ్యమైన విషయమే కదా గురువు గారు. ఎలా పడితే అలా చూసినా అది అర్థం కాకపోవచ్చు. కంటిన్యూషన్ చూస్తే కొంచెం చాలా అర్థమవుతుంది. దాని మీద సాధన చేస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్ అవుతారని అనుకుంటున్నానండి. బాహుబలి సినిమా చూసారండి? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందని మీరు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు నచ్చలేదు. ఏముంది అదేం సినిమా అన్నారు. ఎందుకురా అంటే ఏదో కోర్టు కేసు ఫోన్ వచ్చిందో అప్పుడు మాట్లాడుతూనే కూర్చున్నారు. ఆ సినిమాలో కూడా ఎదురుకుండా బొమ్మ ఆడుతోంది కానీ చెవిలో ఫోన్ పీకేస్తోంది, లాగేస్తోంది. కోర్టు కేసుకు సంబంధించిన విషయమా లేకపోతే ఇంకోటి సినిమా కంటే బలీయమైన ఇంకో కారణం మిమ్మల్ని అక్కడ లాగేస్తోంది. సినిమా నుంచి డీవియేట్ చేస్తోంది. మీకు టేస్టే తెలియదు అసలు. అందులో పసందో లేదో ఏం చెప్తారు మీరు? మీ రివ్యూ కూడా కరెక్ట్ కాదు. మీరు ఇచ్చే రివ్యూ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు మీరు మనస్సే పెట్టలేదు అక్కడ. అసలైంది కళ్ళు ముక్కు చెవులు ఉండడం కాదు, మనస్సు ఉండడం. ఇక్కడ మనస్సు పెట్టలేదు. అదే ఇంకొకటి ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇందాకే చర్చించుకున్నాం. టీవీ చిన్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు. వాళ్ళ ఇంట్లో అక్కడ వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. నేను ఇట్లా చూస్తూ కూర్చునేవాళ్ళు. పై వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏదేదో అయిపోయేది చిన్నప్పుడు అనమాట. ఏదైనా నాకేమి ఎక్కదు, ఓన్లీ ఛానల్. ఆ కథ లాగేసేది అనమాట. భావుకథ అందులో లీనమైపోయేవాడు. తపస్సు, ఏకాగ్రత అనేది కుదిరేది. అదే నాకు జపంలో కూడా బాగా వచ్చింది. ఒక దాని మీద ఫోకస్ చేస్తే దాని మీదే ఉండడం అనేది అలవాటైపోయింది బాగా. అది ఈశ్వరం, అది వరం, శాపం కూడా. మా ఇంట్లో వాళ్ళు తిడతారు. ఈ టైంలో ఎవడైనా గబుక్కున ఏదైనా కింద పడిపోయి నాన్న అని పిలిచినా నేను వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఫోకస్గా ఉంటాను కదా. ఒక్కొక్కసారి నాకు వినపడదు అది. అంటే అదే చెప్తారు కదా, తపస్సులో ఉన్నవాడికి పాములు పాకుతున్నా అట్లా ఉన్నాడని. నేను చేసే పని చాలా ఫోకస్గా ఉంటాను. బయట చుట్టూ వ్యవహారం ఏం జరుగుతుంది అనేది బుర్రలోకి వెళ్ళదు. అంత తీక్షణంగా తీసుకోలేకపోవడం, చదివేటప్పుడు చదువుని అంత తీక్షణంగా అంత ప్రాణంగా తీసుకోలేకపోవడం ముఖ్య కారణం
తర్వాత గురి లేకపోవడం, మీరు ఒప్పుకున్నా లేకపోయినా గురువు యందు గురి లేకపోతే మీకు పాఠం రాదు. నేను గుండ్రంగా మట్టి ముద్ద తీసుకుని గుండ్రంగా చేయండి అన్నాను అనుకోండి, ఏదో దోసకాయ గింజలాగా చేస్తే ఏమైంది అని మీరు చేస్తున్నారు అనుకోండి, ఏమొస్తుంది బొమ్మ చెక్కడం. గుండ్రంగా చేయమంటే గుండ్రంగా చేయాలి, చతురస్రంగా చేయమంటే చతురస్రంగా చేయాలి. నేను చాలా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఇస్తూనే ఉన్నాను. ఇలాంటి మీటింగ్స్ పెట్టి కూడా మీరు వెనకబడ్డానికి కారణాలు ఏంటో తవ్వుతూ ఉన్నాను. మీరు ఒకవేళ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆ కారణాన్ని నేను తవ్వి తీసి మిమ్మల్ని ఏడిపించి కాసేపు మళ్ళీ దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడు మీరేం చేస్తారు, అరే నిజం కదా, చెయ్యాలి కదా అని మళ్ళీ ఇంకోసారి ఏకాగ్రత కలిగేటట్టుగా చేస్తున్నా. మీకు గురి లేకపోతే ఏంటది, ధ్యానమూలం గురోర్మూర్తి ఏంటండి అది, ఎవరైనా చెప్తారా? ధ్యానమూలం గురుమూర్తి, పూజామూలం గురుకృప, మోక్షమూలం గురువాక్యం, తస్మై శ్రీ గురవే నమః. సరే, కొంచెం పదాల తేడాతో అంతే. కాబట్టి మంత్రమూలం గురోర్వాక్యం, గురువాక్యం మంత్రం లాంటిది. ఎందుకు అంటే మరి నేనంత గొప్పవాడిని అయితేగా మంత్రం అవ్వడానికి, నా వాక్యం నాకు పాత్రత ఉందా? అసలు నా వాక్యం మంత్రం అయిపోవడానికి అంతటి పాత్రత నాకుందా? చూడండి, నేను కిందకొచ్చి మీరు వేయాల్సిన క్వశ్చన్ నేనే వేసుకుంటున్నా, దానికి కూడా ఆన్సర్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కిందే ఉండడానికి ప్రయత్నిస్తా. సింహాసనంలో కూర్చొని నేను గురువు, నేను ఆది శాసనం అని చెప్పట్లా. కానీ విద్యార్థిగా మీరు ఎలా భావించాలంటే మీరు ఖచ్చితంగా శాసనంగానే భావించాలి. నేను మొదట్లోనే చెప్పాను, మీరు నాకు గురువులు, మీకు మాత్రం నేనే గురువుని. నా మనసులో మాత్రం బయటికి బాగున్నారా అంటానేమో కానీ మీ మాటలోంచి ప్రతి విషయాన్ని నేను గ్రహిస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు చుక్కానిలాగా దారి చూపించే విషయం ఏదైనా దొరుకుతుందేమో నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ మొన్న పవన్ గారు ఏం చెప్పారు, మీరు వినట్లేదు, మాది వింటే కదా అన్నారు. అవును, పాపం ఆవిడ ఎంత దీంట్లో కష్టపడి చెప్తే వినాలి కదా, కనీసం 4 రోజులు కాకపోతే 10 రోజులకి వినాలి. ఒకసారి లేట్ అయిపోతుంది. సరే, మీరేం చేయాలి మరి? మీరు కూడా అంతే గురితో చూడాల్సిందే. మీరు ఇది ఏంటండి జ్యోతిష్య విద్య, అంత ఈక్వేషన్ చదివినంత మాత్రం వచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఆ ఈక్వేషన్ మధ్యలో ఏదో పవర్ పనిచేయాలి, ఏదో శక్తి, అద్భుత శక్తి పనిచేయాలి. అది పనిచేయాలంటే మీ నమ్మకమే, నేను కాదు నేను చెప్పిన మాట కాదు, కానీ నా మాట మీద మీకున్న గురే అద్భుతమైన గురుశక్తిగా వస్తుంది. మంత్రమూలం గురోర్వాక్యం, గురువు వాక్యం మంత్రంలాగా స్వీకరించాలి. మంత్రాన్ని ఏదో 100 మంత్రాలని ఉపాసన చేసే కంటే గురువు చెప్పిన వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయడం వలన మంత్రాన్ని ఉపాసన చేస్తే 1,00,000 గాయత్రి జపం చేస్తే వచ్చే ఫలితం పాఠం చదువుకుంటే వచ్చేస్తుంది మీకు. ఖచ్చితం అది. మీరు పాఠం చదువుకుంటే మీరు బాగుపడతారా, నేను బాగుపడతానా? పాఠం మీ నోట్లో ఉంటే నాకు ఉత్తమమా, మీకు ఉత్తమమా? మాకే గురుగారు, మీకే మీరే ధరించబడతారు. పాఠం నేను చెప్పాను కాబట్టి గొప్పది కాదు, అది శాస్త్రం కాబట్టి గొప్పది. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు ఇలాగే చెప్తాను, కానీ మీరు అట్లా కాదు. ఆయన చెప్పారు కాబట్టే గొప్పదని మీరు స్వీకరించాలి. అంత గురి నా మీద ఉండాలి, నా మాట మీద. లేకపోతే ఎక్కడొస్తుందండి? లేకపోతే మీ గురి లేనప్పుడు దాని మీద శ్రద్ధ కుదరదు. శ్రద్ధ లేనప్పుడు దాన్ని నమ్మలేరు. ఆ ఈక్వేషన్ కూడా నమ్మరు మీరు. సబ్లాడు పలుకుతాడు అంటే పలుకుతాడు అంతే, ఇంకో ఆలోచన ఉండకూడదు. నేను వేదికలో వెళ్ళేవాడిని, ఇంతకాలం వేదిక చదువుకున్నాను, అది పనిచేస్తుందా, ఇది ఎట్లా పనిచేస్తుంది, నాకు ఇది యాక్సెప్ట్ చేయలేకుండా ఉన్నాను. ఎందుకు? నేనేం మిమ్మల్ని ముళ్ళబాటలో నడిపించడానికి లేనుగా ఇక్కడ. మీరు చదువుకోవడానికి వచ్చారు, నేను చదువు చెప్పడానికే ఉన్నాను. నేను ఒక మార్గం నేనేమంటున్నానంటే ఎల్లకాలం నా మాటే పట్టుకుని కూర్చోమని చెప్పట్లా, కానీ కొంతకాలం మాత్రం నా మాటే పట్టుకోవాలి. మీరు ఆ విద్య వచ్చేదాకా, దాంట్లో ఒక నాణ్యమైన స్థితికి వచ్చేదాకా దీన్ని పూర్తిగా నమ్మండి. తప్పైనా సరే, శుద్ధ తప్పైనా సరే నమ్మేస్తే మీరు నాకంటే గొప్ప ఉపాసకులు అవుతారు. ఎలా అవుతారు? కథ చెప్పాను ఇది వరకు, పాత వాళ్ళకి తెలుసు కదా. రెడ్డమ్మ కథ చెప్పారా? తెలుసండి? మాకు తెలియదు సార్.
తెలుసు, మర్చిపోయారు. తెలీదు. మాకు ఇక్కడ గొల్లవాళ్ళే ఉన్నారు పాపం, పాలు పోస్తున్నారు వాళ్ళు. ఒక గురువు గారు ఉన్నారట, ఆయన గొప్ప ఉపాసకుడు. ఎప్పుడు ఉపాసనలు, ఏదో అభిషేకాలు, లేకపోతే హోమాలు, అన్నదానాలు చేస్తుండేవాడు. ఆయన అందరికీ మరి ఇప్పుడు ఒక క్రతువు చేయాలంటే, ఏమంటే మీ నుంచి మారేడు దళాలు కావాలి, ఇదిగో నేను రేపు ఇది చేస్తున్నాను, నాకు పాలు కావాలి, పెరుగు కావాలి, ఇలా చెప్పాలిగా. ఎవరికో ఒకళ్ళు చెప్తేనేగా. క్రతువు ఈయనంత శ్రద్ధగా చేసేవాళ్ళు ఉండరు, గుర్తుపెట్టుకోండి. క్రతువు మీరు చేయమంటే చేయగలరా, ఆయన అంత శ్రద్ధగా చేయలేరు. కాబట్టి చేసేవాడికి సహకరించాలి. ఆ చేసే ఆయనకేమో శక్తి ఉండకపోవచ్చు, కాబట్టి ఆ ద్రవ్యం ఇవ్వాలిగా. సరే, అలాగే అందరికీ చెప్తున్నట్టే ఈ రెడ్డమ్మ కూడా ఒకసారి రేపు అన్నదానం సంకల్పించాం, 200 మంది వస్తారు. నేను మా రెడ్డమ్మ కూడా చెప్పాను, ఏంటిది, నాకు పూలు కోసుకొచ్చి ఇవ్వాలి, నీ కొత్త ఇంటికి వచ్చాను, ఇక్కడ ఒక్క మొక్క కూడా పాతలేదు, ఇంకా ఒక్క మొక్క కూడా పాతలేదు, అంతా సిమెంట్ పని జరుగుతుంది, అంతా అయిన తర్వాత మొత్తం తవ్వించేసి మట్టి, వేరే మట్టి పోసి అప్పుడు మొక్కలు పాతడం స్టార్ట్ చేస్తాను. అప్పటిదాకా ఇంకా 2 నెలలు పడుతుంది. నా దేవతార్చనకి నువ్వే పాలు తీసుకొస్తూ నీ చేతికి అందిన 5 పూలు కోసుకురా చాలు. రోజు నేను బయట నుంచి కొనుక్కొచ్చుకునే పూల కంటే ఎక్కడైనా పెరట్లో పూలు ఉత్తమమైనవి అని చెప్తారు, కాబట్టి పెరటి పూలు కోసుకురా, నీకు ఏదొస్తే అవి అని చెప్పాను. పాపం ఆవిడ అట్లాగే తెచ్చారు. సరే, నేను ఇంకా ఆవిడ మోయగలిగిన బరువు చెప్పాను. ఆయన ఏం చేశాడు, 200 మందికి అన్నదానం చేస్తున్నాం, నువ్వు 200 మందికి కావాల్సిన పెరుగుని తీసుకురావాలి అన్నాడు. ఆవిడ పాపం, ఆవిడకి 4 గోవులు 5 గోవులు ఉన్నాయి. ఆ గోవులు ఇచ్చే పాలు ఎంతో ఉండవు. ఆ పాలు 200 మందికి అన్నదానం చేయడానికి కావాల్సిన పెరుగు అవ్వదు. అందరికీ అమ్ముకునే రెడ్డమ్మ మరి అవి అమ్ముకోవాలా, ఇక్కడ పోయాలా? అమ్ముకుంటేనే ఆవిడకి రోజు వెళ్తాను భుక్తి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించాను, వాళ్ళ జీవితం అండి, 3 పని చేస్తుంటారు మాకు పాలు పోసేవాళ్ళు. పొద్దునుంచి రాత్రి దాకా వాటిని మేపుకుంటూ, కడుక్కుంటూ, ఆ దొడ్లు క్లీన్ చేసుకుంటూ మొత్తం అక్కడ గడిపితే వాళ్ళకి వచ్చేది ఎంత, ఉన్న బర్రెలను బట్టి. కొంచెం బర్రెలు ఎక్కువ ఉంటే పాలు ఎక్కువ వస్తాయి, బర్రెలు 4-5 ఉంటే మాత్రం వాళ్ళకి ఆదాయం తక్కువే ఉంటుంది. ఏదో వాళ్ళకి స్థిర నివాసాలు ఉన్నాయి కాబట్టి ఏదో కాలం గడుస్తుంది, కానీ లేకపోతే నిజానికైతే వాళ్ళకి వచ్చే ఆదాయం తక్కువే పాపం. సరే, మరి అలాంటిది, మరి అంత కష్టంలో ఉన్న వాళ్ళకి నువ్వు 200 మందికి తీసుకురావాలంటే ఎట్లాగా? ఈవిడంది, అయ్యా గురువు గారు, నా దగ్గర అంత పాలు లేవండి, నేను పొయ్యలేను అంత పాలు, అందరికి పైగా 1 లీటరు మిగులుతాయి, మామూలుగా మీకు పోస్తుంటాను, సరే ఈసారి 2 లీటర్లు పోస్తాను, అంతవరకే నా శక్తి అంది. లేదు, ఇంతటి క్రతువు జరుగుతుంటే అందరు ద్రవ్యం వినియోగించాలి, నువ్వు కూడా తీసుకురావాల్సిందే, నువ్వే చేయాలన్నాడు. ఆయన చాలా కఠినంగా చెప్పాడు. ఎందుకు, ఏ బుద్ధిలో ఉన్నాడో ఆయన, ఏ ధ్యాసలో ఉన్నాడో చాలా కఠినంగా ఆవిడికి చెప్పాడు. నువ్వే పోయాలన్నాడు. నువ్వే పోయాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఆవిడ? చాలా చెప్పింది, చెప్పడానికి ప్రయత్నించింది, కానీ ఆయన అర్థం చేసుకోలేదు. నాకు తెలియదు, నువ్వు తీసుకొచ్చి పెట్టాలి, లేదా కొనుక్కురా పెరుగు, తీసుకొచ్చి నువ్వు పెరుగు ఇవ్వాలి. ఆవిడకి తినడానికే తినలేదు. సరే, గురువు గారి మాట కాదని లేకపోయింది ఆవిడ, ఏడుస్తూ వెళ్ళిపోయింది. గురువు గారు పెరుగు తీసుకురమ్మన్నారు రేపు, నాకు పెరుగుకి డబ్బులు లేవు, పాలు ఎక్కడి నుంచి వస్తాయి? సరే, నేను చచ్చిపోతాను అనుకుని ప్రాణత్యాగం చేసేస్తాను, ఇంత మంచి క్రతువు జరుగుతోంది, అందులో పెరుగు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను, ప్రాణత్యాగం చేస్తానని కొండచేరియ మీదకి వెళ్ళిపోయింది, దూకేద్దాం. వెంటనే నారాయణుడు ప్రత్యక్షమై, కంగారు పడకు, ఇదిగో నీకు అక్షయ పాత్ర ఇస్తున్నాను, తీసుకో, దాంట్లోంచి నువ్వు పెరుగు కావాలంటే పెరుగు, స్వీట్ కావాలంటే స్వీట్, ఏది కావాలంటే అది వస్తుంది. అక్షయ పాత్రను తీసుకుని మీ గురువు గారికి అందరికీ వడ్డం, అన్నదానం మొత్తం నువ్వే చేసేయన్న. అన్నదానం మొత్తం నువ్వే చేసేయంటే ఆవిడ చాలా సంబరంగా వెళ్ళిపోయి అన్నదానం, గురువుగారు మీరు రేపు వంటలు ఏం వండించద్దు, మడి వంటలన్నీ నేను వండించేస్తాను, మొత్తం వచ్చేస్తాయి భోజనాలు. ఓ చాలా బ్రహ్మాండం అమ్మా అన్నాడు. అంత అన్నదానం అయిపోయింది, బ్రహ్మాండంగా జరిగింది. ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చేవాడి? గురువు గారు చెప్పకపోవడానికి ఏముంది, అంతా మీ అనుగ్రహమేనండి, మీ వల్లనే నాకు వచ్చింది, ఎంత శక్తి వచ్చింది. ఏంటి, రాత్రికి లేనిది ఇప్పుడు పొద్దున్నకి ఏమొచ్చింది అన్న? మీ అనుగ్రహం అండి, మీ మాట నాకు శాసనంలాగా పనిచేసింది, కాబట్టి దానివల్ల నేను
తరించబడ్డాను. ఒక్కొక్క మాట కాల్చేస్తుందండి మనిషిలో ఉన్న కలుషాలని కాల్చేస్తుంది. కాబట్టి గురువాక్యం అలా నాలో ఉన్న కలుషాన్ని పోగొట్టి నాకు జగద్రక్షకుడైన నారాయణుడే ప్రత్యక్షమయ్యేటట్టు చేసిందండి. నాకు అక్షయ పాత్ర ఇచ్చారు, అందులోంచి వచ్చే ద్రవ్యాలు. ఆయన ఆశ్చర్యపోయి, ఇదేంటి నాకెప్పుడు కనబడలేదు, నీ హోమం చేస్తున్నాను కానీ ఎంతకాలం నుంచి, ఆవిడ కనబడ్డారేంటి, ఇదేంటి నాకే అంత శక్తి లేదే, మరి నా శిష్యురాలకి అంత శక్తి ఎట్లా వచ్చేసింది? అట్లా నేను అమ్మన్నాడు. చూడండి గురువు గారు మీకు ఏం కావాలో చెప్పండి. దాంట్లోంచి తీసి చూపించింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏడుపు వచ్చేసింది, ఆయనకి దుఃఖం వచ్చేసింది. ఇంతకాలం నుంచి ఉపాసన చేస్తుంటే నాకు ప్రత్యక్షం అవ్వలేదా నారాయణ, నేను ఉపవాసాలు చెక్కి శల్యమైపోయాను, ఇన్ని హోమాలు చేస్తున్నాను, ఇన్ని తర్పణాలు చేస్తున్నాను, ఇన్ని మంత్రాలు చేస్తున్నాను, నాకు రాలే. ఆయన దుఃఖం తన్నుకొచ్చేసింది. ఈయన చనిపోతానని వెళ్ళిపోతున్నాడు. నువ్వు నాకు చూపించు, లేకపోతే ఆయన ఎక్కడున్నాడో చూపించు, లేకపోతే నేను చనిపోతానని ఆయన. దాంతో ఆయన తీసుకెళ్ళింది ఆ కొండచెరియలు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు నారాయణుడు, ఇక్కడే ప్రత్యక్షమయ్యాడండి అంటే, నారాయణ అనిపిస్తే వచ్చేసాడు. నారాయణ వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో గురువు గారు అని. ఏది ఈయనకు మాట లేదు, చూపు లేదు, కనబడట్లా. ఈయనకి ఇంకా దుఃఖం వచ్చింది. అదిగో నారాయణుడు అంటున్నాడు. నాకు తెలియట్లా, స్పర్శ లేదు, మాట లేదు, ఏం తెలియట్లా. నేను చనిపోతానని చనిపోయాడు ఈయన కూడా. అప్పుడు అశరీరవాణి మాత్రమే వినబడింది. నీకు అర్హత లేదు, నువ్వు ఇంకా అర్హత సంపాదించలేదు, నువ్వు చేసిన వేదమంత్రం వల్ల కానీ నువ్వు చేసిన ఉపాసన కానీ అంత పరిపూర్ణం అవ్వలేదు. కానీ ఆవిడకున్న ఒకే ఒక్క నమ్మకం పరిపూర్ణతనిచ్చేసింది. ఆవిడకి శరీరానికి ఉన్న కలుషాలన్నీ తొలగించి నన్ను ప్రత్యక్షంగా చూడగలిగిన శక్తిని ప్రసాదించేసింది. ఏమైంది చూడండి, ఈయనకి అంత గురి కలగలేదనమాట, కానీ ఆవిడకి కలిగింది. గురువు చెడ్డవాడైనా, స్వార్థంతో చెప్పినా, ఒకవేళ ఆ మాట కఠినమైందైనా, ఆ విషయం చెడ్డదైనా, ఆవిడ ఆయన మాటని గురిగా నమ్మి ఆయన మాటని నేను చేయలేకపోతున్నానని అంతలా వెళ్ళిపోయింది. కాబట్టి ఆవిడికి ఆ నమ్మకానికి భగవంతుడు పలికాడు. మీకు కూడా జ్యోతిష్యం పనిచేయాలంటే ఎలా పనిచేస్తుందండి? ఈక్వేషన్ ఈజీ ఏముంది, నేను ఈక్వేషన్ నేర్చేసుకుంటే పనిచేస్తున్నా అనుకుంటున్నారా మీరు? పనిచేయదండి, గుర్తుపెట్టుకోండి. నమ్మకం, బలీయమైన నమ్మకం ఉంటేనే పనిచేస్తుంది. అది ఎవరో ఒకళ్ళ మీద ఉండాలి. జీవితంలో ఒక్కళ్ళనైనా గురువుగా స్వీకరించకపోతే ఇంకా దేనికండి? జీవితంలో ఒక్కళ్ళనైనా గురువుగా స్వీకరించట్లుగా, ప్రత్యక్ష గురువుగా. ఒకవేళ నేను అర్హత లేకపోయినా మీరు గురువుగా స్వీకరించి జ్యోతిష్యం, నేనేమంటానంటే మీరు దీన్ని దాటే వరకే, గురువు ఎప్పుడు కూడా దాటించే వరకే ఉంటాడు. దాటేసిన తర్వాత మీరే నిర్మిస్తారు కొత్త వంతెనలు, మీరే కొత్త థియరీ రాసే అంత గొప్పవాళ్ళు అయిపోతారు. కానీ ఒక పద్ధతిలో మీరు పరిపూర్ణులు అవ్వాలి. అయినప్పుడే రెండో పద్ధతికి వెళ్ళాలి. అలా 3-4 పద్ధతులు నేర్చుకుంటే 5వ పద్ధతి మీరే నిర్మిస్తారు, 5వ థియరీ మీరే రాస్తారు. మీకు విశ్వంలో ఉన్న చైతన్య శక్తి జాతకం అనే రూపేణ పలకాలి అంటే మీరు అంత నమ్మకాన్ని పెట్టుకోవాల్సిందే. పెట్టుకోకపోతే పలకదు. నమ్మకం పెట్టుకోవడం అంటే ఏంటండి? ఉపవాసాలు చేయడం, లేకపోతే దీక్షలు చేయడం, అవన్నీ మీరు చేస్తే చేయడం, లేకపోతే చదవండి అంతే. శ్రద్ధగా రోజుకు 1 గంట చదవండి. చూడండి, వీడియో అరగంట చూడండి. చూడగానే పెట్టేయకుండా అరగంట చదువుకోండి. చదువుకోగానే పెట్టేయకుండా నోటికి వచ్చిందా లేదా సెల్ఫ్ చెక్ చేసుకుని బాగా వచ్చింది అనిపిస్తే నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి. వారంలో 7 రోజులు చదువుకోలేకపోయినా 5 రోజులు చదవండి. 5 వీడియోలు చూడండి చాలు, కంప్లీట్ చేయండి. వరుసగా చూడండి. ఇవే నియమాలు, మనకున్న నియమాలు. ఆ రోజు పాఠం లేకపోతే భోజనం మానేయండి, అంత గట్టిగా పెట్టుకోండి. ఆ రోజు పాఠం లేకపోతే రాత్రి భోజనం లేదు, నిషిద్ధం. అలా పెట్టుకుంటేనే మీరు దాటగలుగుతారు. మీరు అంత తీక్షణంగా తీసుకోకపోతే, మీరంత బలీయంగా తీసుకోకపోతే ఇంకా దేనికండి? ఇక దేనికి కోర్సు వస్తుందా? 2 సంవత్సరాలైనా రాదు, 30 సంవత్సరాలైనా రాదు. మీరు అంతే, మీరు సభ్యులుగా ఉంటారు. నేను కూడా ఏదో వాళ్ళు ఫీజు కట్టారు కాబట్టి గ్రూపులో ఉంటారు అంతే. మీరు తీక్షణంగా తీసుకుని సాధన చేస్తూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలి ప్రశ్నలతో. అదిగో నేను ఆ వీడియో చూశానండి, అందులో ఈ సందేహం వచ్చిందండి, అది ఎట్లా ఉందండి, ఇట్లా ఉందండి, చెప్పండి సమాధానం. నేను ఒక్కొక్కసారి చెప్పలేకపోవచ్చు. మీ యోగాన్ని బట్టి కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
వెంటనే సమాధానం కొంతమందికి వెంటనే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమందికి చాలా రోజులు పట్టచ్చు. మీరే వెంటబడాలి కొంచెం. ఆన్లైన్ కదండి, ఇది నేరుగా కాదు కదా. కాబట్టి నా ఖాళీ ఉన్న టైంలో వింటూ ఉంటాను, లేకపోతే మెసేజ్ చేస్తూ ఉంటాను. మీరు టెక్స్ట్ మెసేజ్ అయితే ఇమీడియట్గా చదువుతాను. అది సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ అయితే మాత్రం, మన పాఠానికి సంబంధించింది అయితే మాత్రం దాదాపు ఇమీడియట్గా చెప్పేస్తాను. అది సబ్జెక్ట్ నుంచి దూరంగా వెళ్ళిన డీవియేట్ చేసేది అయితే మీకు ఇప్పుడే అవసరం లేదనుకుంటే కొంచెం ఆలోచిస్తాను, కొంచెం టైం పట్టచ్చు, ఒక్కొక్కసారి సర్లే చూద్దాంలే అని పెట్టేయచ్చు. తర్వాత అది కాలగర్భంలో కలిసిపోవచ్చు. కాబట్టి సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. మీరు వేసే క్వశ్చన్ కూడా పాఠం పరంగా ఉండాలి. ఈ పాఠం చూశాను, ఈ పాఠంలో ఈ క్వశ్చన్ ఉంది, ఈ సందేహం ఉంది, నాకు అర్థం కాలేదు, లేకపోతే నేను వెనకబడుతున్నాను, ఎందుకు వెనకబడుతున్నాను, దానికి కారణం నాతో చర్చించండి. సాధ్యమైనంత వరకు ఇంత గురి పెట్టకపోవడం ఒకటండి. మీరు దీన్ని ఉపాసనగా తీసుకోకపోవడం. నా మీద గురి పెట్టడం ఒకటి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నన్ను నమ్మకపోతే ఇంక పాఠం ఎక్కడ వస్తుందండి? నేను చెప్పే పాఠం ఎక్కడ నమ్ముతారు? పాఠం నేను చాలా నవనీతం లాంటి పాఠం తయారు చేశాను, మీకోసమే తయారు చేశాను. నిజంగా శ్రద్ధ కలిగిన వాడికి అది అమృత గుళికలు. గుర్తుపెట్టుకోండి, శ్రద్ధ లేని వాడికి అది విషయం కాదు. బోరింగ్ సబ్జెక్ట్. గంట వీడియోనా, 2 గంటల వీడియోనా ఎవడు చూస్తాడండి బాబు ఈ రోజు? 3 గంటల సినిమా అయితే ఏకాగ్రంగా చూడగలం, కానీ 2 గంటల వీడియో చూడలేము పాఠం. కాబట్టి విషంలాగా తోస్తుంది. నేనెందుకు ఇవన్నీ చెప్తున్నాను? మీరు బాగుపడడం కోసం. స్వామి, మీరు పాడైపోయినా వచ్చేది లేదు, బాగున్నారు. కానీ ఉత్తమ విద్యార్థులు దీంట్లోనే ఉంటారు. ఎవరికో ఒకరికి మాత్రం నా విషయం బాగా నచ్చుతుంది, బాగా ఆకర్షింపబడతారు నా మాటలకి. వాళ్ళ కోసం నీ పాఠాలు రోజు నిరంతరం శ్రమించేది. టైం అయిపోయినా, నాకు ఓపిక లేకపోయినా, లేకపోతే ఇంకోటైనా పాఠాలు చెప్పాలనుకునేది, మీటింగ్కి వచ్చేది నేను వాళ్ళ కోసం. ఎవరో ఒక్కళ్ళు ఉంటారు, సూదంటి రాయిలాగా లాగేసుకుంటారు, నా మాటలన్నీ లాగేసుకుంటూ ఉంటారు. సూదంటి రాయి అంటే ఏంటండి? సూదంటి రాయి అంటే ఏంటి? అయస్కాంతం గురుగారు. అయస్కాంతం సూదుని లాక్కుంటుంది కదా, సూది అంటారు. అయస్కాంతం సూదిని లాక్కున్నట్టుగా గురువు నోట్లోంచి వచ్చిన మాటల్ని మీరు లాగేసుకోవాలి. అప్పుడే కదా పాఠం ఎక్కేది, బుర్రకి ఎక్కేది. లేకపోతే మీకు అంత శ్రద్ధ లేకపోతే ఎక్కడొస్తుందండి? కాబట్టి శ్రద్ధ చాలా ముఖ్యం కదండి. శ్రద్ధ కాదు గురి. గాయత్రి గారు శ్రద్ధ అని వాడారు. కాదు, సరైన పదం గురి. గురువు మీద గురి ఉండాలి, పాఠం తపస్సులాగా స్వీకరించే శ్రద్ధ ఉండాలి, పాఠం మీద శ్రద్ధ ఉండాలి. అవి రెండు ఉంటే ఎందుకు రాలేదో చూద్దాం, చెప్పండి. అవి రెండు ఉండి మీరు ఒక 3 నెలలు 4 నెలలు సాధన చేసిన తర్వాత ఎందుకు రాలేదో చూద్దాం, చెప్పండి. రాకుండా ఉంటుందా? మీరు అదే నేను ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను. మీరంత గొప్ప గురువు అయితే కదండి, మీరంత గొప్ప గురువు గారు అయితే మీ మీద గురి పెడుతుంది. మీరు ఆహార్యం కానీ, లేకపోతే చూపులకు కానీ, మాటలకు కానీ మాకు అంత గురి కలిగేలాగా చెప్పట్లేదు, అందుకే గురి కలగలేదు అన్నారనుకోండి, నేనేమీ చేయలేను. మళ్ళీ చెప్తున్నా, అర్హత లేని గురువైనా శిష్యుడికి అర్హత ఉంటే ఆ గురువు నుంచే వచ్చేస్తాయి రావాల్సిన మాటలు. గుర్తుపెట్టుకోండి. గురువు అర్హత లేని వాడైనా సరే ఒక వ్యక్తిని, ఎందుకంటే రాయిని నమ్మండి గురువుగా. ఒక రాయిని నమ్మి ఏకలవ్యుడు సాధన చేయలా, ఆ రాయిలోంచి అతనికి గైడెన్స్ దొరకలా. మీరు చెట్టును నమ్మండి, లేకపోతే ఇంట్లో విగ్రహాన్ని నమ్మండి కదా. కానీ కలియుగంలో మీ అహంకారం నశించాలంటే మీ అహంకారాన్ని, మీ స్టేటస్ని, మీ విద్వత్తుని పక్కన పెట్టి మీతో సమకాలీనులైన ఒక్క గురువునైనా గౌరవించి వాళ్ళని గురువుగా మానసికంగా స్వీకరించాలి. కాకపోతే మీరు మీలో అహంకారాన్ని చంపుకోలేరు. చంపుకోనంతకాలం మీకు లోపలికి వెళ్ళదు, బయటకు వచ్చేది ఎంతసేపు ప్రదర్శన విద్య వస్తుంది కానీ, అందరి ముద్ద ఆర్భాటంగా ప్రదర్శించుకోవడానికి కావాల్సిన విద్య వస్తుంది కానీ మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే విద్య మాత్రం రాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎంతమందికి అర్థమైందో చెప్పండి, మీరు చెప్పండి మీ మాటల్లో. మీకు అర్థమైందా, అర్థం కాలేదా, లేకపోతే ఉత్కర్షలాగా ఉందా? అర్థమైంది గురువు గారు. అర్థమైందండి. గురువు గారు దొరకడం అదృష్టం. గురువు గారండి, ఒక డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు ఎవరైనా పృశ్చకుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏ లగ్నం నడిస్తే దాన్ని బట్టి కూడా మనం వాళ్ళు వచ్చే ప్రశ్నని గెస్ చేయొచ్చు అని చెప్పారు కదండి. లగ్నాన్ని బట్టి కాదండి, చంద్రుణ్ణి బట్టి. చంద్రుణ్ణి బట్టి. మీరు డీవియేట్ అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంటో మీరు వేరే దాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు మనం చెప్పిన ఈ చర్చను కొనసాగించండి. ఫస్ట్
చర్చ అయితే దానికి కూడా ఓకే సమయం అండి. ఇద్దాం. ఓకే అండి. ఓకే. మీలా సూక్ష్మంగా చెప్పిన గురువు గారు ఎవరు దొరకరండి. మీకు పాఠం రాకపోవడానికి, మీరు పాఠం కంప్లీట్ చేయకపోవడానికి గురు లేకపోవడమే కారణమా? పవన్ గారు ఒప్పుకోవట్లా, లేదు గురు ఉందండి అంటున్నారు. లేదు గురు, వాస్తవం గారు దానికి ఇంత సంబంధం లేదు కదా గురు. గురువాక్యం నందు పరిపూర్ణ విశ్వాసం కలిగి మా సాధనలో లోపం లేని పక్షంలో దాని విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉపాసనా మార్గంలో ఉన్న వాళ్ళకి నా మాటలు చాలా బాగా నచ్చుతాయి, అందులో సందేహమే లేదు. లౌకికంగా ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అది రిసీవ్ చేసుకునేది కూడా కాకపోవచ్చు, స్వోత్కర్షగా కూడా అనిపించవచ్చు. కానీ మీలో నిజాయితీ, ఉపాసన, భగవంతుడంటే నమ్మకం బలీయంగా ఉన్నవాళ్ళు, అది ఆచరణలో పెట్టాలని ప్రయత్నించే వాళ్ళకి మాత్రం నేను చెప్పిన మాటలు చాలా బాగా నచ్చుతాయి. నిజంగా ఆ ఈక్వేషన్ పనిచేయాలంటే మీ నమ్మకమే అద్భుతం. ఏంటంటే అక్కడ నమ్మకం. ఈ ఈక్వేషన్ ఇంతే పనిచేస్తుంది అని నమ్మండి మీరు ఫస్ట్. ఖచ్చితంగా పనిచేస్తుంది. అది అయనాంశ కరెక్టా లేకపోతే ఇంకోట ఏం అయనాంశ తప్పైనా, టైం తప్పైనా, డేట్ ఆఫ్ బర్త్ తప్పైనా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఈక్వేషన్ కరెక్ట్ అయితే పనిచేస్తాయి అంతే. ఇక నాలో కూడా దోషాలు ఉంటాయండి. కొన్ని దోషాలు, కొన్ని సౌకర్యాలు ఆన్లైన్ అవ్వడం వల్ల కొన్ని వెంటనే రిప్లై ఇవ్వకపోవడం, లేకపోతే నా మనసులో ఎంతైతే కేటాయించాలనుకుంటున్నానో అంత కేటాయించలేకపోవడం మీకోసం. మధ్యలో ఇలాగో ఇంటి నిర్మాణం వల్ల చాలా 2 నెలలు అయితే దాదాపు ఎక్కువే గ్యాప్ వచ్చింది. 2 నెలలు అయితే బలంగా నేను దగ్గరగా లేకపోవడం, పాపం మిమ్మల్ని మధ్యలో అంటే నాకు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అయినా కొంచెం టచ్లో ఉన్నాను కానీ ఎక్కువగా లేను నేను కూడా. ఇక ముందర ఉందాం, మనం అందరం కూడా సాధన చేద్దాం చక్కగా. మీకు వచ్చే తీరాలి. ఆ ఫైన్ ట్యూనింగ్ పాస్ అయిన వాళ్ళకే సర్టిఫికెట్ ఇస్తాను. ఎవరు సర్టిఫికెట్ పొందుతారో చూస్తాను. చివరికి ఆ ట్యూనింగ్ అయిన వాళ్ళకే నేను నాకు నచ్చిన వాళ్ళకే ఇస్తాను. వీళ్ళ సాధన బాగుంది అనుకున్న వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాను. ఆ సర్టిఫికెట్ ఆథరైజ్డ్ ఏం కాదు, అదేం గొప్పది కాదు. కాకపోతే నా మన్నను పొందారు అంతే, ఒక్క మాట అంతే. బాగుంది మీ సాధన, నా చేత అనిపించుకున్నారు అంతే. అది కావాలనుకునే వాళ్ళు మాత్రం సాధన చేయండి. సాధన చేస్తే తప్పకుండా బాగుంటుంది. సరేనండి. ఇక సబ్జెక్ట్ పరంగా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. గురువు గారు అండి, అదే చెప్పండి. మనం అదే ఇప్పుడు అడుగుతున్నాను కదండి, ఎవరైనా వృశ్చికుడు వచ్చి మనకి ఏ లగ్నం నడుస్తుంది అంటే చంద్రుడిని బట్టే చూస్తామండి. కాకపోతే రిజల్ట్ అనేది భావకారకత్వాన్ని బట్టి చెప్పాలంటారా, లేదంటే రాశి కారకత్వాన్ని బట్టి చెప్పాలంటారండి? మూన్ కనెక్షన్ అనే వీడియో చూసారా? చూసానండి. వచ్చిందా మీకు? మూన్ కనెక్షన్ అంటే ఏంటో మీ మాటల్లో వివరించండి. మనం వృశ్చికుడు వేసే ప్రశ్నకి లింక్ అయిందా లేదా, సంబంధం వచ్చిందా లేదా అని చూడడానికి లింక్ కుదిరినట్టయితే దాన్ని మూన్ కనెక్షన్ అని చెప్పడం జరిగిందని. అంటే అవి సహాయక భావాలు మెయిన్ భావాన్ని బట్టి రెండింటికి కనెక్షన్. మూన్ కనెక్షన్ ఎలా చెక్ చేయాలి? మూన్ కనెక్షన్ ఎలా ఆ స్టెప్ ఏంటి? అంటే మీరు చూశారు, వీడియో చూశారు, కానీ అది ఒక సినిమా లాగా ఎక్కుతుంది కానీ ఒక పాఠం లాగా ఎక్కట్లా. మీకు వీడియో చూస్తున్నారు, చాలా వీడియోలు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు, కానీ అదే అక్కడ గురి కుదరట్లేదో మరి, లేకపోతే తీక్షణత రావట్లేదో మీకు. కానీ అది ఖచ్చితంగా తీసుకునే తీరాలి. ఆ సూత్రమే, దాన్ని తీసుకునే తీరాలి. మీరు చాలాసార్లు చూశారు ఆ వీడియోని, మూన్ కనెక్షన్ అనేది చూశారు, కానీ ఎక్కలేదు. ఎందుకు అంటే మీ మనస్సు రిసీవ్ చేసుకోవట్లే. అంటే మీరు ఎందుకు రిసీవ్ మీ విషయంలో అయితే నాకు తెలిసి మీకు అవసరం లేదు జ్యోతిష్యం. ఇప్పుడు మీరు దాని మీద ప్రాణం పెట్టలేదు. ఇప్పుడు
ఎందుకంటే జీవితంలో వేరే విషయాలు డామినేట్ చేస్తున్నాయి. వేరే విషయాలు ఇట్లా చాలా రోజులు అయిపోయింది కదా కోర్సులో జాయిన్ అయ్యి. కాబట్టి ప్రయారిటీ లిస్టులోంచి ఇది వెనక్కి వెళ్ళిపోయింది, వేరే ప్రయారిటీలు వచ్చి చేరుతున్నాయి, కొత్తవి. ఇది అడుగు పుస్తకం అయిపోయింది, పై పుస్తకం కాదు ఇది ఇప్పుడు. అంతేనా పవన్ గారు? ఎందుకంటే వేరే ప్రెజర్లు ఉన్నాయి మీకు, వేరే ఇంట్లో కష్టాలు కానీ ఏదో సమస్యలు వయసులో. ఇప్పుడు మనం అంటే వాటితోని డిస్టర్బెన్స్ అనేది ఉంది. ఇది కొంచెం మీరన్నది ఇది కొంచెం తగ్గుముఖం పట్టి అది పైకి వచ్చేసారు. మీరు అన్నది వాస్తవమే. కాబట్టి మీరు ఆ పుస్తకాన్ని ఎప్పటికప్పుడు దులిపేసి మళ్ళీ పైకి తీసుకొస్తూ ఉండాలి. అదే కూర్చోవాలి. మూన్ కనెక్షన్ అంటే అడిగితే నేను చెప్పలేకపోయాను కాబట్టి రేపు ఇమీడియట్ గా మూన్ కనెక్షన్ అంటే ఏంటో నేను చెప్పేయాలి. చెప్తానండి, చెప్తాను. సరే, మూన్ కనెక్షన్ అంటే ఏంటో రెండో లెవెల్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? నేను ప్రయత్నిస్తానండి. చెప్పండి. మూన్ కనెక్షన్ అంటే చంద్ర సంబంధం. చంద్ర సంబంధం అంటే ఒక వ్యక్తి మానసిక స్థితి చంద్రుడు ఏ విధంగా అయితే కంట్రోల్ చేయగలుగుతాడో, ఒక వ్యక్తి ప్రశ్న అడగడానికి వచ్చినప్పుడు అతను నిజంగా ఆర్తితో ప్రశ్న అడుగుతున్నాడా లేదా ఒక అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా చెక్ చేయడానికి అడుగుతున్నాడా అనేది ఇది ఖచ్చితంగా అంటే గ్రహస్థితుల వల్ల మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అది ఈ చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఈ మూన్ కనెక్షన్ అనేది చెక్ చేయడం ద్వారా ఆ వ్యక్తి మనసులో ఏమి ఉంది, దేని గురించి అడుగుతున్నాడు అనే దాన్ని తెలుసుకోవచ్చు. అది ఒకటి. అది ఎలా చెక్ చేయాలి? మూన్ కనెక్షన్ ఎలా చెక్ చేయాలి? మూన్ కనెక్షన్ వచ్చి మూన్ ఏ భావాధిపతి ఎక్కడ ఏ భావంలో ఉన్నాడు, అలాగే తర్వాత మూన్ యొక్క నక్షత్రాధిపతి ఎవరు, మూన్ అది స్పెషల్ గా మూన్ ఒక రాహుకేతువులైనా ఎవరైనా వచ్చినప్పుడైతే వాళ్ళ నక్షత్రాధిపతిని ప్లస్ వాళ్ళ రాహుకేతువులు ఉన్న రాష్ట్రాధిపతిని ఇద్దరిని కూడా పరిశీలించి చంద్రునితో భావాలకు సంబంధం వచ్చిందో అనేది వరుసగా రాసుకుంటూ పోతామండి. సో ఖచ్చితంగా కూడా అంటే ప్రత్యేకంగా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కి తప్పకుండా ప్రధాన భావానికి అక్కడ ఏ భావాలు అనేటివి వస్తున్నాయి అనేది పరిశీలిస్తాము. దాన్ని బట్టి ఏ భావాలు అనుకూల భావాలు వ్యతిరేక భావాలు ఏవే వస్తున్నాయి అని, అంటే మీరు చెప్పిన రూల్స్ అన్ని ఫాలో వస్తే ఫైనల్ గా ఒక లిస్ట్ ఆఫ్ భావాలు అన్ని వస్తాయి అన్నమాట. వాటిని బట్టి సో వాటిని బట్టి ఈ దేని గురించి అయితే ఏవైతే అంటే ఆ భావాల యొక్క గ్రూపింగ్ వల్ల కానీ ఆ భావాల యొక్క కాంబినేషన్ సహకరిస్తూ ఉందా లేదా అని, లేదంటే దేనికి సంబంధం లేదు అనుకుండా దేనికి కానీ సంబంధం లేకుండా ఉంది అంటే అది ఖచ్చితంగా రావడం లేదని అర్థము. ప్లస్ అది ఆ వ్యక్తి ఆర్తితో అడగకపోవచ్చు, లేదా వేరే ఏదో ఒక ప్రయత్నపూర్వకంగా వేరే ఇంకొక చెక్ చేయడానికో వేరే ఉద్దేశంతో గ్రహాలు చెప్పడానికి అనుకూలంగా ఇష్టంగా గ్రహాలు చెప్పడానికి అది సమయం కాదు కాబట్టి ఆ వ్యక్తిని కొంచెం సేపు అయిన తర్వాత కానీ కొన్ని రోజులైన తర్వాత కానీ నిజంగా కొంచెం సేపు కాదండి, కొంచెం సేపు కాదు, కనీసం నెల 2 నెలలు 3 నెలలు నిజానికి 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత చూసి దీన్ని మూన్ కనెక్షన్ అని అర్థమైంది. అంటే అఫ్ కోర్స్ దాన్ని ఎలా చేయాలి అనేది మీరు ఇంకా కరెక్టే చెప్పారు గొలపిని వారు, కొత్త వారు కాబట్టి ఓకే. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇంకా అనర్గళంగా ఇంకా వేరే విధంగా మూన్ కనెక్షన్ ఎలా చూడాలి అనేది పవన్ గారు కానీ శైలజ గారు కానీ చెప్తారా? నమస్కారం గురుగారు. మూన్ కనెక్షన్ అంటే పుచ్చకుడు
పృచ్ఛకుడు వచ్చి అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సరైన ప్రశ్న, తన మనసులో ఉన్నటువంటి ప్రశ్న సరైనదా కాదా, నిజంగా ఆయన ఆర్తితో వచ్చాడా లేదా అనేటువంటి విషయాన్ని చంద్రుని ద్వారా మూలకర్షణ తెలుసుకోవచ్చు గురుగారు. ఆ చంద్రుని ద్వారా తెలుసుకున్న విషయాల్లో చంద్రుడు ఏ భావానికి అధిపతి, ఆయన ఏ భావంలో ఉన్నాడు ఒకటి, చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి ఏ భావంలో ఉన్నాడు, ఆయన ఏ భావానికి అధిపతి, వీటి ద్వారా మనం వచ్చేటువంటి ఆ భావాల యొక్క సారూప్యాన్ని బట్టి ఆయన పృచ్ఛకుడు అడిగినటువంటి ప్రశ్నకు మనకు వచ్చే భావాల కనెక్షన్ ఉంటే గనక, ఆయన అడిగిన ప్రశ్నకు కరెక్ట్ అయితే కనుక సరైనటువంటి మూన్ యొక్క కనెక్షన్ ఉంది కాబట్టి సరైనటువంటి సమయానికి వచ్చినాడు, ఆయన బెస్ట్ ఆర్తితో అడిగినాడనే విషయం మనం గ్రహించవచ్చు. అయితే కనెక్షన్ రాని పక్షంలో మనకు దానికి అవకాశం లేదు. ప్రస్తుతానికి చెప్పేటువంటి గ్రహాలు ఆయనకు జవాబు చెప్పేదానికి అనుకూలం లేదు కాబట్టి తర్వాత కొంతకాలం తర్వాత తిరిగి రమ్మని చెప్పేదానికి మనకు ఆస్కారం తెలియజేయవచ్చు గురువుగా కనెక్షన్ ద్వారా. అంతే అంతే కరెక్టే కానీ బాగా చెప్పారు. అలాగే కావాలంటే అంటే మామూలుగా అయితే కేపీలో ఏం చెప్పారంటే మూన్ స్టార్ లార్డే కాదు మూన్ సబ్ లార్డ్ని చెక్ చేయండి, లేకపోతే మూన్ తో యుతి పొందిన గ్రహాన్ని చెక్ చేయండి, మూన్ ని చూస్తున్న గ్రహాన్ని అయినా చూడండి. దృష్టి యుతి పరివర్తన ఇవి కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. కానీ నేను అంత దూరం వెళ్ళను. ఎప్పుడు మూన్ స్టార్ లార్డ్ మహా అయితే యుతి బాగా తీసుకుంటాను, లేదా నేరుగా చూస్తున్న గ్రహం అయితే బాగా డిగ్రీల ప్రకారం కూడా బలంగా చూస్తుంటే అంతవరకు తీసుకుంటాను. అంతేగాని మూన్ సబ్ లార్డ్ని ఎప్పుడు చూడలేదు, నేను చూడను కూడా పెద్దగా. ఓకే, స్టార్ లార్డ్ ఇంపార్టెంట్ అని చెప్పారండి. స్టార్ లార్డ్ ఇంపార్టెంట్. అదే కాకుండా మళ్ళీ ప్రధాన భావానికి ప్లస్ లగ్నము ప్లస్ ఏకాదశము కస్పల్ సబ్ లార్డ్ కూడా తప్పకుండా చూడాలని చెప్పారు. యాక్చువల్గా నాకు ఇది డౌట్ ఉండిందండి. యాక్చువల్గా ఇప్పుడు ఎంతవరకు చూడాలి అనేది మూన్ సంబంధము అంటే అది మొత్తం చూసుకుంటూ పోవాలా, ఒక ప్లేస్ లో నిలిపేయాలా అంటే ఇప్పుడు నాకు సమాధానం దొరికింది. అంటే ఎందుకంటే మీకు కనెక్షన్ వచ్చేసింది అనుకోండి, ఇంకా చూడక్కర్లే. పెళ్లికే అన్నారనుకోండి, మూన్ సప్తమానికి అధిపతి అయినా మూన్ సప్తమంలో ఉన్నా ఇంకా ఫర్దర్ గా చూడక్కర్లే, ఎందుకంటే కనెక్షన్ వచ్చేసింది. లేదు మూన్ ద్వారా రాలేదు, మూన్ స్టార్ లార్డ్ ద్వారా వచ్చిందా, అక్కడ కూడా రాలేదు, అప్పుడు మళ్ళీ మూన్ కి ఏమైనా యుతి ఉందా, లేదా పోనీ సబ్ లార్డ్ ఉన్నాడా, లేదా అక్కడ కూడా రాకపోతే మూన్ ఎవరైనా గ్రహం చూస్తోందా, ఫర్దర్ గా రాకపోతే వెళ్ళాలి, వస్తే అక్కడికి స్టాప్ కొట్టేయచ్చు. వచ్చిందా అండి పవన్ గారు? గుర్తుకొచ్చింది. ఇంకా ముఖ్యంగా ఆర్తి ఉండాలి గురుగారు. మనం ముందుగా ఆర్తి అడిగే వాళ్ళకు ఉండాలి, మనకు కూడా చూసే వాళ్ళకు కూడా ఈ భావాలను తీసుకుంటున్నాను, ఈశ్వర దారి చూపించండి అని మనం అనుకుంటున్నాం. గురుగారు ఏంటండి గురుగారు, ఇప్పుడు ఒక ప్రధాన భావ సబ్లార్డ్ తను వక్రించి ఉన్నాడు, అదేవిధంగా తన సొంత నక్షత్రంలోనే ఉన్నాడు, పొజిషనల్ స్టేటస్ ఉండాడు. దీన్ని ఏ రకంగా తీసుకోవాలి గురుగారు? ఫలితం ఇస్తుందా లేదా? అతనే అయ్యాడు కదా. అవును గురుగారు. ఇవ్వకపోవచ్చు ఏదో స్వల్పమైనది కానీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అతను వక్రించాడు, అతను స్టార్ లార్డ్ వక్రించాడు. పొజిషనల్ స్టేటస్ పొందిన సందర్భంలో అది రాహుకేతువులు కాకపోతే ఇవ్వరు. రాహుకేతువులు అయితే వాళ్ళ రాశి లార్డ్ ద్వారా ఇచ్చేస్తారు. రాహుకేతువులు అయితే వక్రత్వం లేదుగా వాళ్ళకి, ఎప్పుడు వక్రత్వమే కాబట్టి. మిగతా గ్రహాలకి అతను వక్రించాడు, అతను స్టార్ లార్డ్ వక్రించాడు. పొజిషనల్ స్టేటస్ పొందిన సందర్భంలో ఇతను పనిచేయకపోయినా ఇతను స్టార్ లార్డ్ పనిచేయాలి. స్టార్ లార్డే వక్రిస్తే పొజిషనల్ స్టేటస్ ఉంది కాబట్టి కనీసం ఇతనైనా డైరెక్ట్ గా, ఇప్పుడు ప్రధాన పంచమ భావ సబ్లార్డ్ గురుడు అండి. గురుడు బుధుడి నక్షత్రంలో ఉన్నాడు. బుధుడి నక్షత్రంలో ఉంటే బుధుడు పనిచేయడు, బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి. కానీ గురుడేమో పొజిషనల్ స్టేటస్ పొందాడు. ఎందుకంటే గురుడు బుధుడి నక్షత్రంలో ఉంటే బుధుడు గురుడి నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. నక్షత్ర పరివర్తన ద్వారా పొజిషనల్ స్టేటస్ పొందారు. ఇప్పుడు పొజిషనల్ స్టేటస్ పొందిన గ్రహం వక్రించిన నక్షత్రంలో ఉన్నా పనిచేస్తుంది అనే ఇంకో క్రాస్ సూత్రాన్ని చెప్పుకున్నాం మనం. చెప్పుకుంటే అది అప్లై చేయాలంటే ఇక్కడ వక్రించిన నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి ఫలితం రాదు, కానీ తాను వక్రించలేదు కాబట్టి తన ఫలితం వస్తుంది.
కానీ మీరు చెప్పిన ఉదాహరణలో తాను వక్రించాడు, తన నక్షత్రాధిపతి వక్రించాడు అవును కదా. అసలు ఇవ్వడానికి అనుకూలంగా లేడు, అనుకూల ఫలితాన్ని ఇవ్వను అంటున్నాడు. నేను గురువారు నేను చూసినటువంటి దాదాపు 90% జాతకాలలో ఖచ్చితంగా సబ్లాడ్లు వక్రిస్తూనే ఉన్నారండి. చాలా కష్టమవుతుందండి గురుగారు ఓసారి చెప్పడం అనేది. ఎందుకు వస్తున్నాయో మీకే అలాంటి జాతకాలు ఎందుకు వస్తున్నాయో మీరు రీసెర్చ్ చేసుకోవాలి. అంటే మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పని కాదనే వస్తున్నారా, వాళ్ళు అట్లాంటి వాళ్ళే వస్తున్నారా, లేకపోతే ఎందువల్ల, ఏం చెప్పదలుచుకుంటున్నాయి గ్రహాలు? నేను ఒకసారి పరిశీలిస్తుంటా, నాకు కలుస్తోంది, నాకు కలిసిందని మీకు కలవాలని లేదు. నేను సాధారణంగా వాళ్ళ నక్షత్రం ఏదైతే ఆ రోజు చూస్తుంటా, ప్రశ్న చక్రం కూడా, లేదా వాళ్ళ నక్షత్రం రాశి ఒకటే ఉన్నది ఇందులో వస్తుంది, లేదా వాళ్ళ లగ్నం ఇక్కడ లగ్నం కూడా ఒకటే వస్తుంది. ఒక్కొక్కసారి వేస్తూ చాలాసార్లు కలుస్తుంది. ఇది కరెక్టే అని నిరూపించడానికి అన్నట్టు ఏదో కాస్త నాకేదో సూచన చేస్తున్నాయి అనిపిస్తుంది. అలాగే మీకు కూడా ఒకసారి గమనించాలి. అన్నీ అట్లా రావు గ్యారంటీగా, ఖచ్చితంగా మాటల్లో చెప్పచ్చు, కానీ అది ప్రూవ్. మీరు కరెక్ట్గా నెంబరింగ్ చేసుకుంటున్నారా ప్రశ్న చక్రాలకి? H1, H2, H3 వేసుకుంటున్నాను గురుగారు. సేవ్ చేశారా? సేవ్ చేశాను గురుగారు. అట్లాగా నాకు H1 దగ్గర నుంచి H50 దాకా ఉన్నవి పంపించండి. 50 చార్ట్లు వరుసగా వక్రించి ఉన్నాడా ప్రధాన సబ్లాడ్? పోనీ ఒక 10 చార్ట్లు వరుసగా వక్రించాడా? వక్రించాడు గురుగారు. నోటెడ్ వాటిల్లో 10 చార్ట్లకు ఒకేసారి వక్రించాడా? అలా కాదు గురుగారు, మామూలుగా అంటే ఒక 90% వరకు అయితే ఇప్పుడు చూసింది ఆల్టర్నేట్ గా దాదాపు వక్రిస్తున్నారు గురు, ఎక్కువ శాతం. అదే ఇప్పుడు ఉజ్జాయింపు లెక్క చెప్పడం వేరు, ఆన్ రికార్డ్ చెప్పడం వేరు. రికార్డెడ్ గా మాట్లాడాలి మనం, ఎందుకంటే అక్కడ డాక్యుమెంట్ చూపించాలి. మీరు డాక్యుమెంట్ చూపించి ఇదిగోండి ఇది చూశాను, దీని తర్వాత నెంబర్ 2 వచ్చింది, అది కూడా వక్రించింది, నేను నెంబర్ 3 వచ్చింది, వక్రించింది. లేదా పోనీ 10 చార్ట్లు వేసాను, దాంట్లో 8 చార్ట్లకి ఇట్లాగే వచ్చిందండి, అదేగా మీరు చెప్పారు. సరే గురుగారు, అది ఒకసారి చెక్ చేసుకుని నాకు ఒకసారి పంపించండి. అదేంటో 10 చార్ట్లు పంపించి, పోనీ అందులో కనీసం 6 చార్ట్లకి ప్రధాన భావ సభ్యులు వరుసగా పంపించాలి. నెంబర్ వరుసగా ఉండాలి, మీరు ఇచ్చిన నెంబర్ వరుసగా ఉండాలి. ఎందుకంటే అక్కడక్కడ వక్రిస్తాయి. నేను చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా చెప్పేస్తారండి, నేను చెప్తే 100కి 99% సక్సెస్ అండి అని చెప్తారు. 99% డాక్యుమెంట్ చూపించు, ఆన్ రికార్డు నువ్వు దాన్ని డాక్యుమెంట్ చెయ్యి. ఇదిగో H1 చార్ట్ చూశాను, నేను ఈ రిజల్ట్స్ చెప్పాను, నెల తర్వాత 2 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది. అలా ఒక దాన్ని ఏమంటారు, ఎక్సెల్ షీట్ తయారు చేయండి, అప్పుడు తెలుస్తుంది పర్సెంటేజ్ ఎంత అనేది కదా. అవును గురువు. నోటి మాటగా చెప్పడం వేరు, ఖచ్చితమైన లెక్క వేరు. ఖచ్చితమైన లెక్క ఎప్పుడు తీసుకోం మనం. సాధారణంగా జ్యోతిష్యుడు ఏమనుకుంటాడంటే నేను చెప్పేవన్నీ కరెక్టే అనుకుంటాను. ఇంకో సందేహం గురుగారు, చెప్పండి. ఇప్పుడు ఒక ప్రశ్న జాతకము ఈ సమయంలో పరిశీలిస్తున్నాం గురుగారు, ఆ తర్వాత ఆ పరిశీలన అనేది పూర్తి కాలేదు, మళ్ళీ కొద్దిసేపటికో లేదంటే మర్నాడు కూర్చుంటాం గురుగారు, పరిశీలనకి కూర్చుంటాం. అప్పుడు రూలింగ్ ప్లానెట్స్ పరిశీలించే సమయానికి ఉన్నటువంటి తీసుకోవడం కదా మళ్ళీ కొత్తగా. నెంబర్ చార్టా, టైం చార్టా? నెంబర్ చార్ట్ గురుగారు. నెంబర్ చార్ట్ అయితే బాగా సబ్లాడ్లు అయితే ఎప్పటికీ మారరు. అవును గురుగారు. కేవలం తత్కాల గ్రహ సంపత్తి మారుతుంది. అవును గురుగారు. కొత్త చార్ట్ వేయాల్సిందే, తత్కాలానికి ఉన్నది తీసుకోవాల్సిందే. అంతరాయం వస్తే కనుక ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చూద్దాం అనుకున్నారు, మళ్ళీ వేయాల్సిందే, మళ్ళీ అదే నెంబర్తో వేయాలి గురుగారు. అదే నెంబర్తో. ఓహో. అలా అని 2-3 సార్లు అంతరాయం ఇచ్చేసి మళ్ళీ అదే చార్ట్ ఇప్పుడు కుదరలేదులే, కానీ ఆన్సర్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కానీ మళ్ళీ చూద్దాం, ఇది కంప్లీట్ కాలేదని మళ్ళీ వేసుకుంటానులే అని వెళ్ళిపోయాం. మన తెలివితేటలు గ్రహాల దగ్గర చూపించుకోవడం. ఎందుకంటే గ్రహం మాట్లాడుతుంది, దాన్ని గౌరవించాలి. గ్రహం మాట్లాడే మాటని గ్రహించాలి. మనం గ్రహం చెప్తుంది ఆన్సర్, మనకు చెప్తోందంటే
మనకి సుముఖంగా ఉన్నాయి గ్రహాలు, ఒకటి కన్వే చేస్తున్నాయి గ్రహాలు. దానికి ఒబేగా అంటే గౌరవంతో మనం స్వీకరించాలి. అవి చెప్పే మాటని పరిపూర్ణంగా గ్రహించాలి. ఓవర్లుక్తో వెళ్ళకూడదు. మనం మోసం చేస్తున్నాం అనుకుంటే ఒకసారి రాకపోతే ఇంకోసారి అదే నెంబర్తో వారం రోజుల తర్వాత వేస్తే మళ్ళీ వస్తుంది కదా అనే తెలివితేటలతో వేసామనుకోండి. అంటే మీరు చేస్తున్నారు, అందరి గురించి చెప్తున్నాను. వేస్తే మనం ఎవరిని మోసం చేస్తున్నాం? గ్రహం ఇప్పుడు ఇవ్వనని మీకు కన్ఫర్మ్ అయిపోతుంటే, కన్ఫర్మ్ చేసేస్తుంటే మళ్ళీ వారం రోజులతో కొంచెం గ్రహాలు మారుతాయిగా అప్పుడు చూద్దాంలే అని మళ్ళీ వేసారనుకోండి. అంటే మీరు శాస్త్రాన్ని నమ్మట్లేదు, గ్రహ మాటల్ని గౌరవించట్లేదు. మీరు గౌరవించినప్పుడు ఇంకెందుకు పలుకుతాయండి గ్రహాలు మీకు? గ్రహం పలుకుతుంది, దానికి కృతజ్ఞతతో ఉండాలి మనం. గ్రహమే చెప్తోంది, నేను సమాధానం చెప్తాను, ఈ చార్ట్ ఖచ్చితమైంది, ఈ చార్ట్ నిజాయితీ అయింది, చెప్పండి. ఇదిగో ఈ చార్ట్ వద్దు, ఈ చార్ట్ చూడొద్దు, నేను సమాధానం చెప్పదలుచుకోలేదని గ్రహమే చెప్తోంది. గ్రహమే చెప్తోంది. దాన్ని మనం గ్రహం చెప్పిన దాన్ని గౌరవంతో స్వీకరించాలి. ఒకవేళ కొంచెం అప్పుడప్పుడు నేను ఇంకా బాగా ఇంత దారిస్తే ఎంత వెళ్ళిపోయి నేను వాళ్ళని గ్రహాన్ని ఎంత వేడేసుకుంటానంటే, స్వామి కాస్త దారివు తండ్రి, పాపం వాళ్ళకి ఇదిగో 20% ఇస్తున్నావుగా, 20% కొంచెం 60 దాకా లాక్కెళదాం. ఎప్పుడో వాళ్ళ ఆర్తి, వాళ్ళ జెన్యూనిటీ, వాళ్ళ నిజాయితీ ఉందనుకోండి దాంట్లో. ఒక్కొక్కసారి జ్యోతిష్యుడి యొక్క ఆర్తిని బట్టి కూడా అవేవో దారి చూపిస్తాయి. అది ఎక్స్ట్రీమ్ విషయాలు అవి. అదే ఇప్పుడు సాధన మొదట్లో అక్కర్లేదు, మీరు బాగా వెళ్ళాలి, మీరు బాగా కేపీని నమ్మాలండి, అలాగే నేను చెప్పిన పాఠాలను నమ్మాలి, దాని ప్రకారమే సాధన చేస్తూ దీంట్లోనే చావైనా బ్రతుకైనా ఇదే 6 నెలల పాటు ఇవే జాతకాలు చూడాలి. పరాశర పక్కన పెట్టేయాలి, జైమిని పక్కన పెట్టేయాలి, నాడి పక్కన పెట్టేయాలి, పాశ్చాత్యం పక్కన పెట్టేయాలి, కేపీనే చూడాలి. కేపీనే ఉచ్ఛ్వాస నిశ్వాస అంతే ఉండాలి. అలా చూస్తేనే మీకు ఫోకస్ కుదురుతుంది, కుదిరి దాని మీద శ్రద్ధ పెరుగుతుంది. అలా చూడకుండా నేను పరాశరా చూస్తానండి, ఇది చూస్తానండి, నాకు ఏది ఆన్సర్ వస్తుంటే అది పూర్వ పద్ధతి పాటిస్తాను, సిద్ధాంతం పాటిస్తానంటే కుదరదు. ఏదో ఒక పద్ధతికి వచ్చేయాలి మీరు, అప్పుడే పలుకుతాయి గ్రహాలు మీకు. లేకపోతే మీ చేతితో చేసిన పెళ్లిళ్ళని దుర్ముహూర్తాల్లోనే చేస్తారు. మీకు అంటే ఇక్కడ నేను మొన్న చెప్పాను, నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించరాదు. అంటే రుద్రుడు అవడం ఎట్లాగ మరి? న్యాసపూర్వకంగా న్యాసాలతో ఆయా మంత్రాలతో ఆయా న్యాసాలు చేసి తనలోకి శివుణ్ణి ఆవాహన చేసుకోవాలి. తాను రుద్రుడై రుద్రుడికి అభిషేకించాలి. రుద్రుడు ఎలాంటి వాడయ్యా? మహోగ్రదగ్రుడు, ఆయన కాలస్వరూపుడు, మహాకాలుడు, సృష్టి స్థితి లయ కారకుడు, ఆయన సర్వజ్ఞుడు. అయినప్పుడు నువ్వు కూడా సర్వజ్ఞుడివేగా, నువ్వు సృష్టి స్థితి లయాలు కారకుడు కదా, నువ్వు మహాకాలుడివేగా, నువ్వు శాసనం చేయగలవుగా. నేను చెప్పాను మనం భగవంతుడిని గురించి నువ్వు తెలుసుకోవడానికి అర్చన చేయట్లా, నీ శక్తిని ఉపయోగిస్తే ఎంత పెద్దదిగా లార్జర్ స్కేల్లో ఎంత పెద్దదిగా పెంచుకోవచ్చో తెలుసుకోవడం కోసం నువ్వు భగవంతుడిని పట్టుకుని భగవంతుడు అంతటి వాడు అనుకుంటూ మధ్యదారిలో నేనే ఆయన సోహం భావేన పూజ చేయత అనుకుంటూ నువ్వే ఆయన అయిపోతావు కదా. కాబట్టి అలాగే గ్రహాన్ని ఉపాసన చేస్తూ గ్రహాల మాటలు వింటూ 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 గ్రహస్వరూపుడైనటువంటి జనార్దనుని మనం మనసులో పెట్టుకుంటూ మనం కూడా జనార్దనులాగా మారిపోతాం. మారిపోయాననే భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నేను కింద పడిపోయినట్టే. నేను చెప్పకూడదు, కానీ అవతల వాడు చెప్పాలి. అవతల వాడు నా గురించి ఆయన సాక్షాత్తు నారాయణయ్య, ఆయన నోటితో అంటే శాసనమే అది అంతే అనే మాట ఎవరు చెప్పాలి? అవతల వాడు చెప్పాలి. కానీ నేను మాత్రం అది బుర్రకెక్కిచ్చేసుకుని నేను గజం మీదే రావాలి, మామూలుగా నడవకూడదు నేల మీద అంటే అయిపోయింది. ఇక నేనేంటి నారాయణ అండి. ఎప్పుడూ ఎరుకుతో ఉండాలి. ఎరుక అనేది దారి తప్పామనుకోండి షాక్ ఇవ్వాలి. వీళ్ళు ఏ మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే ఇది ఉంటుంది, గొల్లపిన్ని వారు చదివి ఉంటారు బాగా అలాంటివి. అందులో చెప్తాడు, మేము మాకు శిక్షలు విధించుకుంటాం.
కొంచెం సుఖానికి అలవాటు పడితే ఆ సుఖం నుంచి దూరం వెళ్ళడానికి చల్లటి మంచు కొండల్లో ధార కింద వివస్త్రలుగా నుంచుని దాని చేత తడుస్తూ ఉంటాం. దాని కిందే కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే శిక్ష, ఎందుకంటే మనస్సు చెలించింది, ఎటువైపు వెళ్ళిపోయింది, ఏకాగ్రంగా లేదు. అందుకోసం శిక్ష మాకు మీకు మేము విధించుకుంటాం. అలాగే మనం దారి చెప్పిన కూడా ఇప్పుడు కూడా మనకు మనం శిక్షలు విధించుకోవాలి అప్పుడప్పుడు. కాకపోతే వెంటనే చేయకపోయినా, మనం అంత సన్యాసిగా ఉండకపోయినా ఆధ్యాత్మికుడిగా మాత్రం ఉండాలి. గుర్తుకొంచుకోండి, డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఆధ్యాత్మికుడిగా ఉండాలి. నేను సామాన్యుణ్ణి అని పదే పదే నాకు నేను అనుకోవాలి. అలా అనుకుంటే అప్పుడు మిమ్మల్ని చూసి ఆయన గొప్పవాడు, ఆయన ఉదాత్తుడు, ఆయన వాక్శుద్ధి కలిగినటువంటి వాడు అని అవతల వాళ్ళు మిమ్మల్ని అనాలి. అంటే ఆ పాత్రత ఎప్పుడు కలుగుతుందంటే నేను సామాన్యుని అని మీరు అనుకున్నప్పుడు. ఇది ఎక్కదండి, ఇదే ఆధ్యాత్మికత అనేది అంత తొందరగా వంటపట్టే విషయం కాదు, చాలా కష్టం. కత్తి మీద సాము లాంటిది. చిన్న దారి ఉంటుంది, ఆ దారిలో మనం అహంకారానికి లోనైపోతాం. చిన్న తేడా, దాంతో అహంకారం పెచ్చు మీరిపోతుంది. దాంతో అప్పుడప్పుడు నేను కూడా పొరపాట్లు చేయొచ్చు, దోషాలు ఉండొచ్చు, కలుషితాలు ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు సర్వేశ్వరుని తండ్రి, నేను భక్తుడిగా అదే దాంట్లో భాగవతంలో చెప్పినట్టుగా ఏంటది, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నియమున్ తాంతాపారభూతతయు తాపసమందార నాకు దయసేయగదే. ఎప్పుడు ఈశ్వరార్చనలో ఉండాలి. నేను చేసే ప్రతి మాట, ప్రతి అడుగు అది ఈశ్వరార్చనే అవ్వాలి. నేను చూసే జాతకం కూడా ఈశ్వరార్చనే అవ్వాలి. నేను మాట్లాడే మాట, నేను చెప్పే పాఠం, నేను చెప్పే వాక్కు అవన్నీ ఈశ్వరార్చనే అవ్వాలి. అవి ఎప్పుడు శుద్ధి కలిగే ఉండాలి. నేను చూసే సినిమా కూడా ఈశ్వరార్చనే అవ్వాలి. ఖచ్చితంగా అవుతుందండి. మీరు మానసిక శుద్ధితో చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో గురించి కూడా మీకు ఒక ప్రేరణ కలుగుతుంది, ఒక దారి దొరుకుతుంది. కాబట్టి సామాన్యులుగా ఉందాం, కానీ సాధన మాత్రం బలీయంగా చేద్దాం. సాధనా బలం పెంచుకుందాం. ఏ సాధన? మంత్ర సాధన నేను చెప్పట్లేదు, మంత్ర సాధన మీ ఇష్టం. జ్యోతిష్య సాధన బలాన్ని తెప్పించుకుందాం. సరే అండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాము, మధ్యలో దారి తప్పేసాము. మూన్ కనెక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చానండి. ఆయన ఏదో అడిగారు, రాజేంద్ర ప్రసాద్ గారు. అదే ఏదో అడిగారు, మరి ఏం చేయాలి? ఒక చార్ట్ వేస్తే 10 చార్ట్. ఇదే క్వశ్చన్, ఏదో మొన్న క్వశ్చన్ కూడా మీరే అడిగారు, అది కాదు అని మనం ఆన్లైన్ లో ప్రూవ్ చేసుకున్నాం కదండి. అది అడిగింది రాజేంద్ర ప్రసాద్ గారేనా కాదా? ఒక 4 మీటింగ్లు అవతలో 6 మీటింగ్లు అవతలో ఎప్పుడో, గుర్తుకు రావట్లేదు గురుగారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు కాదేమో. ఆ మీటింగ్ లో గాయత్రి గారు దీక్షిత్ ఉన్నట్టున్నారు. ఒకళ్ళు ఏదో ఒక థీరీ చెప్పారు, రంజల్కర్ సురేందర్ గారు అనుకుంటా. అది కాదు అని ప్రూవ్ చేయడానికి నేను ఒక చార్ట్ చేసి విశ్లేషణ చేయండి. సరే, దీంట్లో కూడా ఆ ఈక్వేషన్ పనిచేస్తుంటే అది అవును. సమాధానం చెప్పకపోతే, దారి దొరక్కపోతే అని ఏదో అడిగారు. చెప్పకుండా ఉండవు, కానీ మనం ఓవర్లుక్తో చూడము అనే విషయాన్ని ఏదో మనం చర్చ చేసాం. అది ఒక చార్ట్ చేసి అప్పటికప్పుడు ఏదో చూసినట్టున్నాం. నాకు గుర్తుకు రావట్లేదు అది సరిగ్గా. అది పోయినసారి మీటింగ్ లో మూన్ కనెక్షన్ గురించి అనుకుంటా గురువు గారు, యుతి ద్వారా వచ్చింది. ఒక 6-7 చార్ట్ల ముందర, 6-7 ఈ మధ్యలో కాదండి, ఈ మధ్యలో కాదు, చాలా రోజుల కింద. చాలా రోజుల కింద, ఒక నెల, 2 నెలలు 3 నెలలు అయిపోయింది. కాబట్టి మీరు ఎంత గురిపెట్టి నా మీద, నా మాటలు ఎంత బాగా వింటే మీరు గొప్పవాళ్ళు అవుతారు. నేను కాదు, నేనమ్మను, మీరు గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి శ్రద్ధగా వినండి పాఠాలు. మీరు పూర్తి చేయండి, కంప్లీట్నెస్ రావాలి మీకు. శుద్ధి కలక్కపోవడానికి పాత్రత లేకపోవడమే కారణం. పాత్రత ఎక్కడ ఉంటుందంటే శ్రద్ధ, నమ్మకం ఉన్న చోటే ఉంటుంది. కాబట్టి ఆ పాత్రత తెచ్చుకోండి. మీరు అర్హులు అవ్వండి, అప్పుడే మీకు పాఠం వంట పడుతుంది. మీరు అర్హత సంపాదించలేకపోతే పాఠం వంట పడదు. పాఠం వంట పడకపోతే మీరు చేసేదంతా అభూత కల్పనే. సరేనండి, చాలా విషయాలు చర్చించాం. పరమాన్నం ఎక్కువైనా కూడా కష్టమే.
పోనీ అవకాయనమే అనుకుందాం, పరమాన్నం కాకపోవచ్చు, ఇది కఠినంగా ఉన్న అవకాయం.